అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలే ఎదురు తిరిగితే. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ తప్పకుండా మీరు కథని చూసి వెనుతిరిగే ముందు ఒక్క క్షణం పాటు ఆగే మన ఛానల్ని లైక్ చేయండి. మంచి కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక మంచి కమెంట్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ పెడతారని ఆశిస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మాధవరావుకి ఎకరం 25 లక్షల రూపాయలు ఖరీదు చేసే పొలం 10 ఎకరాలుంది. ఆయన వ్యవసాయాన్ని నమ్ముకున్న మనిషి. అది కాక ఆయనకి సొంత ఇల్లు ఒకటి, చాలా పెద్ద మండవాలోగిలి ఇల్లుంది. కమల మాధవరావు భార్య. పుట్టింటి దగ్గర నుంచి వస్తూ 2 ఎకరాల పొలం స్త్రీధనంగా తీసుకొచ్చి 100 కాసుల బంగారాన్ని తీసుకొచ్చింది ఆ రోజున ఆ ఇల్లాలో. మాధవరావు తల్లిదండ్రులు కమలకి ఒక్కగానొక్క కొడుక్కి భార్య, కోడలు అనేదాంతో, కమల చాలా మంచిది అనేదాంతో 100 కాసులు బంగారం పెట్టారు ఆ రోజున. నిజంగానే కమల చాలా మంచిదే. మాధవరావు లోకజ్ఞానం లేని మనిషి, అమాయకుడు. తెలివితేటలు పెద్దగా ఉండేవి కాదు. వ్యవసాయం చేసుకోవటం, దాని మీద వచ్చిన రూపాయి ఏదైనా ఉంటే దాన్ని బ్యాంకులో దాచుకోవటం, ఇక కష్టపడి ఆ పొలంలో పడి కొట్టుకోవటం. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న పొలం, అది కాస్త రోడ్డు పక్కనే ఉండటం ఒకటి, తర్వాత ఆ పొలం పక్క నుంచి హైవే పడటం ఒకటి. దాంతో ఎందుకు పనికిరావు అని ఒకప్పుడు చీథు అన్న వాళ్ళ పొలం కాస్త ఆ ఎకరం 25 లక్షలకి వెళ్ళటం కూడా. ఆయన ఎంతకు వెళ్ళినా భూమాత తల్లి లాంటిదనే భూమి మీద వ్యవసాయం చేసుకోవటం తప్ప ఆయన ఏ వ్యాపారాలు పెట్టాలని, ఏ ఉద్యోగాలు చెయ్యాలని కూడా అనుకున్న మానవుడు కాదు. ఆయన 10వ తరగతి వరకు చదువుకున్నాడు. కమల ఆ రోజుల్లో 5వ తరగతి వరకు చదువుకున్న ఇల్లాలు. వీళ్ళిద్దరికీ పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టలేదు. 5 సంవత్సరాల పాటు కమలకి పిల్లలు కలగటం ఆలస్యమైంది. దాంతో ఇక ఆ రోజుల్లో వాళ్ళు హాస్పిటళ్ళు నమ్ముకోవటం కన్నా దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలే ఎక్కువ నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి కమల అత్తగారు ఆ పూజని, ఈనోమని, ఆవ్రతమని చేయించిన పుణ్యఫలమో ఏమో కానీ 5 సంవత్సరాల తర్వాత కమల గర్భవతి అయింది. ఈ 5 ఏళ్లుగా పొలం మీద వచ్చినటువంటి రాబడంతా ఇంట్లో పిల్లా పీచు లేరు కాబట్టి మాధవరావు తల్లిదండ్రులు ప్రతి రూపాయిని కూడా బ్యాంకీలో వేసి మొత్తానికి డబ్బుని బాగానే పెంచుకొచ్చారు. ఆ తర్వాత కమలకి పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు అయిపోయాక 10 నెలల తర్వాత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. పాపని చూడగానే ఏదో స్వచ్ఛత కనిపించింది అమ్మాయి ముఖంలో. దాంతో ఇక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిన పిల్లకి మహర్జాతకం ఉందని, పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండమని, తొందరపాటు నిర్ణయాలు మీ అమాయకత్వాలతో తీసుకోవద్దని ఆయన చెప్పి పాప పేరు గంగా అని పెట్టండి. ఆ గంగ అంత పవిత్రమైనదవుతుంది పెద్ద అయిన తర్వాత అని చెప్పాడు ఆయన. దాంతో పాప పేరు గంగా అని పెట్టుకున్నారు. గంగ పుట్టిన తర్వాత మళ్ళీ కమలకి వెంటనే గర్భం రాలేదు. ఆ తర్వాత 4 ఏళ్లకి మళ్ళీ కమల నీళ్లు పోసుకుంది. అప్పుడు మళ్ళీ 9 నెలల తరువాత కమల మగపిల్లాడిని ప్రసవించింది. పిల్లాడి పేరు చూడగానే చందమామల ముద్దొస్తున్నాడని, పిల్లాడిది చాలా మంచి జాతకం అవుతే చాలా బాగుంటుంది కూడా పిల్లాడి జాతకం అని జ్యోతిష్యులు చెప్పి శశాంక్ అనే పేరు పెట్టుకున్నారు. పిల్లలు ఇద్దరే, మాధవరావు, కమల పంచప్రాణాలు. ఆ పిల్లలు తప్ప వేరే లోకం, వేరే ప్రపంచం లేదు. మాధవరావు తల్లిదండ్రులు వయసు మీద పడి పోతూ కూడా మన చుట్టుపక్కల 100 గ్రామాల్లో మగపిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ అంటారు. నువ్వు నీ కూతురుని అలా పెంచకు మాధవ. ఆడపిల్లకి ధైర్యం ఉండాలి, తెగు ఉండాలి, తెగింపు ఉండాలి, తప్పుల్ని తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఉండాలి, లోక జ్ఞానం తెలియాలి కమల. నీలా ఉండకూడదు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి చదువులు లేకుండా ఉంటే దేనికి వల్ల కాదు. మన చుట్టుపక్కల 100 గ్రామాల వాళ్ళు పిల్లల్ని అస్సలు చదివించరు. చదివించిన నీలాగా 4-5 తరగతులకు మించి వాళ్ళ బతుకులు ముందుకెళ్ళవు. అలా కాకుండా ఆడపిల్లను కూడా మంచిగా చదివించు మాధవ. 2 పిల్లల్ని సమానంగా పెంచు, ప్రేమగా ఉండేలా పెంచు. వాడు
అమ్మ కొంగు పట్టుకొని అబ్బ కొంగు పట్టుకొని తిరిగేవాడో లేదంటే అక్కంటే పంచప్రాణాలు పెట్టేవాడో కాదు. మగాడిగా మగసిరిగా పెంచు, వాడికి ధైర్యం నేర్పించు, పిల్లకి ధైర్యం నేర్పించని చెప్పి మరీ పోయారు వాళ్ళు. పోతూ పోతూ మాధవరావు ఆ తర్వాత ఇక పిల్లలిద్దరినీ కూడా చదివించాలి, సమానంగా చూడాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. మనకేమీ తినటానికి ఉండటానికి లేదా, పిల్లల్ని బాగా చదివించుకోవటం కన్నా కావలసిందేంటి, ఆడపిల్లేంటి మగపిల్లాడేంటి, చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చదువుకుంటే తెలివితేటలు వస్తాయి, చదువుకుంటే మంచి చెడులకే ఏది భేదం అనేది తెలుసుకోగలుగుతారు అనే దాంతో పక్కనే ఉన్న టౌన్లో ముందు పిల్లని ఆ తర్వాత పిల్లాడిని ఆయన స్కూల్లో జాయిన్ చేశాడు. పిల్ల పెద్దది కాబట్టి 10th క్లాస్ వరకు పిల్ల చాలా బాగా చదువుకుంది. 10th అయిపోయాక పిల్ల ఇక అదే టౌన్లో ఇంటర్ కాలేజీలో జాయిన్ చేశాడు. పిల్లకి ఇంజనీరింగ్ చదవాలని ఉండేది కాదు, పైగా ఇంజనీరింగ్ చదవాలంటే సిటీకి వెళ్ళాలి వాళ్ళు. దాంతో పిల్లని డిగ్రీలోనే జాయిన్ చేశాడు. పక్కనే ఉన్న టౌనే, రోజు వెళ్ళొచ్చేదే, కొత్త ఏమీ కాదు కాబట్టి వెళ్ళి పిల్ల డిగ్రీ కంప్లీట్ చేసిందే. ఆ తర్వాత ఆ పిల్లకి పీజీ చెయ్యాలని లేదు. దానికి తోడు అప్పటికే చుట్టుపక్కల ఆడాళ్ళు మగాళ్ళంతా బుగ్గలు నొక్కుకోవటం మొదలుపెట్టారు. ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఆడపిల్లలకి 16 ఏళ్ళు రాగానే 15 ఏళ్ళు రాగానే పెళ్ళిళ్ళు చేసేస్తారు. 10th క్లాసుల దాకా చదివించడమే పెద్ద గగనం అయితే, అలాంటిది మాధవరావు కూతుర్ని డిగ్రీ చదివించాడనేది ఒకటే, కూతురికి 21 వయసు దాటిపోయిందనేది ఒకటే, పిల్లకి పెళ్ళిడు వచ్చేసిన తర్వాత కూడా ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారు అనేది ఒకటే. అప్పటికే ఏదో వయసు ముదిరిపోయి ముదిరాప్సానైనట్టు పెళ్లి సంబంధాలు వస్తాయా అని బుగ్గలు కొడుక్కోవటం మొదలుపెట్టారు. ఎంతన్నా పల్లెటూరు, ఒకళ్ళ మాటకి ఒకళ్ళు విలువించుకునే మనుషులు. తెల్లారులేస్తే మొహమొహాలు చూసుకోవాలి. పిల్లని కూడా ఏమ్మా పెళ్లి చేసుకుంటావా, సంబంధాలు చూడమంటావా, నువ్వెవరిని ఇష్టపడలేదుగా అంటే అలాంటిదేమీ లేదు నాన్న, మీ ఇష్టం అనేసింది గంగ. ఎందుకంటే అమ్మా నాన్నలు ఏం చేసినా తన మంచి కోసం ఆలోచించే చేస్తారనే పిల్ల గంగ. దానికి తోడు తను ఎంత చదువుకున్నా పల్లెటూరులో పుట్టి పెరిగింది. స్నేహితురాళ్ళందరూ లంగావోణీలు వేసుకునే, తను డ్రెస్సులు వేసుకునేంత ఎదిగినా స్నేహితురాళ్ళు ఎప్పుడో తనతో పాటు చదువుకున్న పిల్లలకి 10th అవగానే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అలా చూసుకుంటే వాళ్ళిద్దరు ముగ్గురు పిల్లలకి తల్లులు కూడా అయిపోయారు. తనకి నిజంగా లేట్ అయిపోతుందని అమ్మా నాన్న బాధపడుతున్నారేమో అనే సరేలే అనేసింది. అంతకుమించి గంగకి ఏమీ తెలియదు. మాధవరావు ఇక వాళ్ళకి వీళ్ళకి చెప్పి పెళ్లి సంబంధాలు చూడమన్నాడు. పెళ్ళిళ్ళ పేరైలైతే పెళ్లి చెయ్యాలంటే 1,00,000 అబద్ధాలు చెప్తారని తెలిసిన వాళ్ళకే చెప్పాడు ఆయన. మాధవరావు వాళ్ళ దూరపు బంధువు ఒకడు వీళ్ళ పిల్ల చాలా బాగుంటుంది అని తెలిసి, తినాకొడవ ఉన్నోళ్ళని తెలిసి మొత్తానికి ఒక సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి పేరు శ్రీనివాసు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు, ఉండేది సిటీలోనే. అబ్బాయికి క్వార్టర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళమ్మ పేరు నాగమణి, వాళ్ళ నాన్న పేరు శేషయ్య. అబ్బాయికి ఒక అక్క పేరు పద్మ, బావ పేరు మూర్తి. అక్కకి పెళ్ళైపోయింది. ఆ అక్కకి 2 పిల్లలు, కూతురు పేరు స్వాతి, కొడుకు పేరు గణేష్. అక్క పిల్లలిద్దరూ కూడా ఒకళ్ళు 17 ఏళ్ల వయసులో ఒకళ్ళు 15 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆ అమ్మాయి పెళ్ళై కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. శ్రీనివాస్కి వాళ్ళ అక్కకి వయసులో చాలా తేడా ఉంది. శ్రీనివాస్ది గవర్నమెంట్ ఉద్యోగం, దండిగా లంచాలు కూడా లాగగలిగిన ఉద్యోగం. దానికి తోడు శ్రీనివాస్ వాళ్ళ అమ్మా నాన్న నాగమణి శేషయ్యకి స్థిరచరాస్తులు బాగా ఉన్నాయి, పరమ పీనాసి మంద. దాంతో బాగా డబ్బులు కూడగట్టారు, వడ్డీలకి తిప్పి ఇక వ్యవసాయాలు చేయించి బాగానే మూటలు కట్టారు. ఒకవైపున శ్రీనివాస్ కూడా లంచాలు దిట్టంగానే తీసుకొని బాగానే సంపాదించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మాధవరావు వాళ్ళు సిటీలో ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే ఒకటి నలుగురిని విచారిస్తారు, లేదా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కనీసం కనుక్కుంటారు. ఇంకాస్త తెలివైన వాళ్ళు డిటెక్టివ్ని పెట్టి కనుక్కుంటారు. ఇంకొద్ది తెలివైన వాళ్ళు ఇక లోతుల్లోకి లోటుపాట్లలోకి వెళ్ళి మరీ చుట్టాలు బంధువులు తెలిసినోళ్ళు తెలియనోళ్ళని అందరినీ కనుక్కొచ్చుకొని ఆడపిల్లని ఇచ్చుకుంటారు. దాని కర్మజాతకం బాగుంటే జీవితం బాగుంటుంది, కర్మజాతకం బాగోపోతే బతుకులు గాడిదలేళ్తాయి. ఆ ఫిలాసఫీని ఫాలో అయిపోతూ ఉంటారు కొంతమంది మనుషులు. కనుక్కునేదేముంది, అబ్బాయి చూడటానికి అందంగా ఉన్నాడు, చదువుకున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం, తినాగొడవ ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంకేం కావాలి అంతకన్నా అనే దాంతో సరే అనేసుకున్నారు వీళ్ళు. శ్రీనివాసు గంగా మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న పావు గంటలో నీకేమిష్టం అంటే నీకేమిష్టం, నాకు ఈ కూర ఇష్టం, నాకు ఈ రంగు ఇష్టం, నేను ఆ సినిమా అంటే ఇష్టం, ఈ హీరో అంటే ఇష్టం, నాకు ఆ డ్రెస్సులు అంటే ఇష్టం,
ఇష్టం, ఆ ప్లేస్ అంటే ఇష్టం, ఆవకాయలో ముద్దపప్పు ఇష్టం, సద్దన్నంలో ఆవకాయ బద్ద ఇష్టం, ఈ మాట్లాడుకోవటం అయిపోయిందే. ఆ తర్వాత ఇక వాళ్ళేమి కట్నాలు అడగని వాళ్ళు కాదు. మాధవరావు వాళ్ళకి మేము పిల్లనిస్తాము అని కట్న కానుకలు ఇవ్వము అని, ఒకవేళ ఆ ఇచ్చిన కట్న కానుకలు తమ కూతురి పేరు మీద సెక్యూర్డ్గా పెట్టాలి అనే లోకజ్ఞానం తెలిసి చచ్చిన మంద కాదు వీళ్ళు. దాంతో ఇక వాళ్ళేమి తక్కువ నొక్కులు నొక్కలేదు. వాళ్ళు ₹1,00,00,000 క్యాష్ అడిగారు. దానికి తోడు అమ్మాయికి 100 కాసులు బంగారం పెట్టమన్నారు. ఇక అత్తగారి లాంఛనాలు 5 లక్షలు, ఆడపడుచు లాంఛనాలు 5 లక్షలు, అల్లుడికి కారు, పెళ్లి ఖర్చులు వీళ్ళయ్యే, ఎంగేజ్మెంట్ ఖర్చులు వీళ్ళయ్యే. దాంతోపాటు ఇక అవి కావాలి ఇవి కావాలి అని మొత్తం లెక్క ఎలా లేదన్నా అటు తిప్పి ఇటు తిప్పి కింద పెట్టి మీద పెట్టి ఎలా లేదన్నా కూడా బాగానే భారీగానే ఒక 3-4 కోట్ల రూపాయలకే మొత్తం లెక్క తేల్చుకొచ్చారు వాళ్ళు. లెక్క తేల్చుకొచ్చిన తర్వాత ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సరే 4 ఎకరాల పొలం అమ్మేస్తే పోద్ది అని మాధవరావు ఒక 4 ఎకరాల పొలం అమ్మాడు. ₹1,00,00,000 వచ్చినాయి. అప్పటి వరకు పిల్లలకి పెద్దగా ఖర్చు పెట్టింది లేదు కాబట్టి బ్యాంకుల్లో నిలవ బాగానే ఉంది. కమల దగ్గర 200 కాసులు బంగారం ఉంది కాబట్టి 100 పిల్లకి పెట్టేస్తే 100 కోడలకు ఉంచితే సరిపోద్ది. ఆ పైనున్న 6 ఎకరాలు పొలం పిల్లోడికి ఉంచి పిల్లోడిని బాగా చదివించుకోవాలనేది మాధవరావు కమల కోరిక. దాంతో ఇక పిల్లకి ధూమ్ధామ్గా గ్రాండ్గా ఏ కోటీశ్వర్లకి తగ్గని విధంగా మాధవరావు సకల లాంఛనాలతో వాళ్ళు కోరుకునే విధంగానే గంగకి శ్రీనివాస్నిచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. హనీమూన్ టికెట్లు కూడా వసూలు చేశారు. హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత పెళ్ళాన్ని తీసుకొని అక్కడికి ఇక్కడికి ట్రిప్పులకి వెళ్ళాడు. అవి ఇవి చూసొచ్చారు. 3 నెలల కాపురం. పగలు రాత్రి తేడా లేదు. సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడో చంద్రుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియనంతగా పెళ్ళాన్ని అనుభవించటం, మోజు తీర్చుకోవటం అయిపోయింది. ఆ తర్వాత ఇక ఒక రోజున నాగమణి కూతురు మొగుణ్ణి, తన కూతుర్ని కొడుకుని తీసుకొని ఇక్కడికి వచ్చింది. 4 రోజులు 5 రోజులు ఉండటానికి వచ్చింది కావాలా అనుకుంది గంగ. అయితే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవటానికి వచ్చింది నాగమణి కూతురు పద్మ. ఉండేది ఉమ్మడి సంసారం. శ్రీనివాస్కి ఇచ్చింది క్వార్టర్సే అయినా అందులో శ్రీనివాసు, గంగ ఒకవైపున అత్తామామ, ఒకవైపున ఆడపడుచు మొగుడు, 2 పిల్లలు. ఇక గంగనేమి వాళ్ళు వంట చేయనివ్వకుండా చూసేంత ఉత్తములేమీ కాదు. కోడలు వచ్చింది కాబట్టి నాగమణి రిలాక్స్ అయిపోయి, అమ్మాయి మీ మామయ్యకి కాఫీ పెట్టు, మీ అన్నయ్యకి టీ ఇవ్వు, నాకు కాళ్ళుతో అదిగో వెళ్ళి ఆ వంట చేయి, ఈ వంట చేయి, అది చేయి, ఇది చేయి అనే పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల ఎంత అత్తారింటికి వచ్చినా ఇలాంటివన్నీ ఆడపిల్లలకి తప్పవనే ఆడపిల్లలు అనుకుంటారు. కాబట్టి అత్తామామలతో కలిసిపోవాలని, ఏ గొడవలు రాకుండా చూసుకోవాలని, ఆడపిల్లలంటే సర్దుకుపోతేనే సంసారాలనే, ఒక మెట్టు దిగి ఒక మాట పడ్డా తుడిసేసుకుపోతే పోయేదేమీ లేదంటే సంసారాలు వీధి పాలవుతాయని అప్పగింతల రోజు అమ్మా నాన్నలో 1,00,000 మాటలు చెవుల్లో చెప్పి పంపిణీ అష్టోత్తరాల్లాగా ప్రతి క్షణం వినపడే గంగకే. అప్పటి వరకు పెళ్ళంటే ఎలా ఉంటుంది, మొగుడంటే ఎలా ఉంటాడు, అత్తిళ్ళంటే ఎలా ఉంటుంది, ఆడపడుచు అంటే ఏంటి, ఇవేమీ తెలిసిన పిల్ల కాదు కదా. దాంతో వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుపోవటమే తెలుసు గంగకే. ఆ తర్వాత ఇక ఎన్నాళ్ళని కోడలు తీసుకొచ్చిన కట్నం బోరు కొట్టకుండా ఉంటుంది. కోడలు తెచ్చిన కట్నము బోరు కొట్టింది. కోడల మీద కొడుక్కి మోజు తీరిపోయి ఇక బోరు కొట్టేసింది. దాంతో ఫస్ట్ పండగ వచ్చింది పెళ్ళైన తర్వాత. పండక్కి పుట్టింటికి వెళ్ళవా అంది నాగమణి గంగనే. వెళ్తానత్తయ్య, ఎందుకు వెళ్ళను, ఆయన్ని నన్ను ఇద్దరిని రమ్మన్నారుగా అమ్మా నాన్న అని చెప్పింది గంగ. సరే వస్తూ అయితే మీ నాన్న అడిగి ఒక 25 లక్షలు డబ్బులు పట్టరా అంటే, దేనికి 25 లక్షలా, ఎందుకు ఇవ్వాలి 25 లక్షలు, ఎందుకు అంటే నువ్వు ఈ ఇంటికి కోడలివి కాబట్టే. గవర్నమెంట్ ఉద్యోగం చేసే అల్లుడిని మీ నాన్న చాలా తక్కువ కట్నానికి కొట్టేశాడు కాబట్టి, పెళ్ళైన తర్వాత నీ మొగుడికి ప్రమోషన్ వచ్చింది కాబట్టి ప్రతిరోజు రాత్రి నిన్ను నా కొడుకు సుఖపెట్టట్లా, నువ్వు బాగానే సుఖపడుతున్నావు కదా, బాగానే కాపురం చేస్తున్నాడు కదా, నువ్వు లోపల నుంచి మూలిగే మూలుగుళ్ళు మాకు బయటకు వినపడుతున్నాయి, వాడేమీ సుఖపెట్టకుండానే నువ్వు మూలుగుతున్నావా చెప్పు అనేపాటికి ఏం మాటలవి అంది గంగ. నిజాలే, నువ్వు వెళ్ళి తీసుకురా డబ్బులు, తీసుకురాకపోతే ఏముంది, నువ్వు పుట్టింట్లోనే ఉంటావు, నా కొడుకు ఇక్కడే ఉంటాడు అంటే, అయితే నేనే ఇక్కడ ఉంటాను,
ఉంటాను, నేనే పుట్టింటికి వెళ్ళను అంది గంగ. అప్పటికే కూతుర్ని అల్లుడిని వాళ్లే వచ్చి తొలి పండక్కి తీసుకెళ్ళటం మర్యాద. పల్లెటూరు మంద కాబట్టి అక్కడికి వచ్చారు మాధవరావు వాళ్ళు. అయితే అక్కడ జరుగుతున్న సన్నివేశం విని నీ కూతుర్ని తీసుకెళ్ళి ఓ 25 లక్షలు డబ్బులు ఇచ్చి పంపించు, దాంతోపాటు అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు, పిండి వంటలు, ఇంటిల్లపాదికి బట్టలు, అల్లుడికి అప్పుడెప్పుడో పెట్టావు కానీ గొలుసు, ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రోజు ఒకటే ఏమేసుకెళ్తాడులే కానీ అల్లుడికి ఒక 6 కాసులు పెట్టి గొలుసు చేయించి మా మనవరాలు కాలేజీకి వెళ్తుంది, మా మనవరాలికి 2 బ్రేస్లెట్లును 2 ఉంగరాలు ఒక నెక్లెస్ చేపించి పంపించు, ఏనపడిందా అంది నాగమణి. దేనికమ్మా ఇవన్నీ అన్నాడు మాధవరావు. దేనికంటే సేమ్ హిస్టరీ చెప్పిందే. నా కొడుకు నీ కూతురు వంటి మీద చేస్తున్నందుకు, కాపురం చేస్తున్నందుకు, నీ కూతురుని సుఖపెడుతున్నందుకు, నీ కూతురు మూలుగుళ్ళు బయటికి వినపడుతున్నందుకు ఆయన ఇవన్నీ వెళ్ళాక ఉషో అనుకొని కట్నం ఇచ్చేసాం కదమ్మా పెళ్లిలోనే అంటే, ఆడపిల్లని కన్న తండ్రి అన్న తర్వాత ఇవన్నీ తప్పుతాయా ఏంటయ్యా అనేసరికి, అదే అంటున్నాను నాన్న, నేను మనుషుల పశువులా అలా పద్దాక పుట్టింటి మీద పడి గుంజుకు రమ్మనమని నాకు చెప్పటానికి, నిన్ను అడగటానికి అనేపాటికి ఎంత పొగరెక్కిందే నీకని నాగమణి గంగని లాగిపెట్టి కొడితే గంగ వెళ్ళి మాధవరావు మీద పడింది. శ్రీనివాసు ఏమీ ఎరగనట్టు పక్కకు నుంచొని తమాషా చూస్తున్నాడు. పిల్ల బుగ్గ మీద 5 ఏళ్లు తేలిపోయి పిల్ల మొహం ఇంతలావున ఉబ్బిపోయిందే. పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కూతుళ్ళున్న పల్లెటూరి మందే కాబట్టి ఇక ఇలాంటివన్నీ అత్తారిళ్లలో సహజం అనుకునే వాళ్లే కాబట్టే వద్దొద్దమ్మా కొట్టబాకు, మేమే ఏదో ఒకటి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని పంపుతాములే పిల్లని అంటే, అల్లుడు గారు మీరు రారా అంటే, నేను రావట్లేదులే నాకు ఇన్స్పెక్షన్ ఉంది, మెమ్మాయిని తీసుకెళ్ళండి అనేశాడు శ్రీనివాసు. ఆ తర్వాత గంగని తీసుకొని పుట్టింటికి వెళ్ళాక నేను వాడితో కాపురం చెయ్యలేను, ఇవాళ 25 లక్షలు అడిగారు, రేపు 50 అడుగుతారు, తర్వాత 1 కోటి అడుగుతారు, దీనికి ఆది అంతాలు ఎక్కడా, ఏం చేస్తావే కాపురం చేయక అన్నారు అమ్మా నాన్నలో. అంటే విడాకులు తీసుకుంటాను నాన్న, విడాకులు తీసుకుని నేను పీజీ చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాను, ఆ తర్వాత ఏం చేస్తావు, ఏంటి నాన్న అలా మాట్లాడతావు, అవునమ్మా ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకున్నంత మాత్రాన, వీధికెక్కినంత మాత్రాన ఎన్ని రోజులుగా వాడిని ఒంటి మీద కాపురం చెయ్యేసి కాపురం చేశాడో, నీ శీలమైతే వాడి కింద నలిగిపోయింది కదా, ఇప్పుడు నువ్వు ఇంకొకరిని చేసుకున్నా వాడు నువ్వు సెకండ్ హ్యాండ్ దానివనే, ఒకటి దగ్గర కాపురం చేసి వచ్చిన ఆడదానివనే అనే ఎదవలే 100కి 90 మంది ఉండారు ఈ ప్రపంచంలో, అలాంటిది నిన్నేమైనా పతివ్రతవని కడుపులో పెట్టుకొని చూసుకుంటారా, వాడికి అమ్మాబాబులు ఉంటారు, వాడికి అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళకన్నా ఘోరంగానే ఉంటారు తప్ప మంచోళ్ళు ఉంటారని ఏంటే గ్యారెంటీ అంటే, ఏంటమ్మా మేము చూసుకుంటాం, నీకెందుకు మిగతా విషయాలు, అడగకుండా ఊరుకో, నీ మొగుడు నీ సంసారం నీ కాపురం చూసుకో, అయినా ఎవరికి తప్పేవి, పెళ్ళయిన తర్వాత ఏ ఆడపిల్లకైనా ఉండేవే ఇవే, నువ్వే ఏ కొరనోములో నోసుకొని ఉంటావు, కొన్నాళ్ళు పోతే పిల్లలు పుడితే అల్లుడే సెట్ అయిపోతాడు, ఆడపిల్ల చేసుకునే పూర్వజన్మ పుణ్యాలను బట్టి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలని మంచి మొగుడు వస్తాడో, ఏ కొరనోములు నోసుకుంటేనో రాతలో ఒక్కొక్కళ్ళై ఒక్కోలా తయారవుతూ ఉంటాయి అని వేదాంతం చెప్పింది కమల. దాంతో కూతురు నోరు మూయించి ఇక పండగ అయిపోయిన తర్వాత పిల్లని తీసుకెళ్తూ వాళ్ళు చెప్పిన ప్రకారం లిస్ట్ అంతా పిండి వంటలు, పచ్చళ్ళు, కారాలు, దాంతోపాటు స్వీట్లు, హాట్లు, ఫ్రూట్స్, ఇంటిల్లపాదికి బట్టలు, అల్లుడికి గొలుసు, 1 ఎకరం పొలం అమ్మి 25 లక్షల రూపాయలు క్యాష్, దాంతోపాటు వాళ్ళు అడిగిన మొత్తం తీసుకొని వెళ్ళి పిల్లని తీసుకొని వెళ్ళి వాళ్ళ క్షమాపణలు చెప్పి కూతురుతో చెప్పించి ఇంకెప్పుడు ఇలా మాట్లాడదులేమ్మా కడుపులో పెట్టుకొని చూసుకోమని అప్పచెప్పి వెళ్తే, ఆ సరిసరిలే పోవయ్యా అనేసింది వియ్యపురాలు. ఇక మిగిలింది 5 ఎకరాల పొలం, అదైనా పిల్లాడి కోసం ఉంచాలనేదే ఆ భార్యాభర్తల తాపత్రయం. కోడలు 25 లక్షలు తెచ్చింది కాబట్టి 1 నెల 2 నెలలు కోడల్ని ఏమీ అనలేదు. ఆ తర్వాత మళ్ళీ పుట్టింటికి వెళ్ళి 30 లక్షలు తీసుకురమ్మనమన్నారు. నేను వెళ్ళను, నేను తీసుకురాను అని ఇక కోడలు ఎదురు తిరిగిపోయింది. అవునా వెళ్ళవా, తీసుకురావా అనే, ఒరేయ్ ఇది మాకు ఎదురు చెప్తుందిరా, మాటకు మాట అంటుందిరా అని గంగని పడేసి
చితక్ కొట్టేశాడు శ్రీనివాసు. మా అమ్మనే అంటావా, మా అక్కనే అంటావా అనే మనిషివా, పశువా నువ్వు అంటే దారుణంగా కొట్టాడు బెల్టులు పెట్టి. ఈలోపు మాధవరావుకి ఫోన్ చేయవే దీని బాబుకి, ఇదెళ్ళి కట్నం తీసుకురాదంట, ఎందుకు తీసుకురాదో కనుక్కుందాం, ఫోన్ చేయవే అనేపాటికే ఇక నాగమణి కూతురు పద్మ మాధవరావుకి ఫోన్ చేసిందే. మేఘాల మీద వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేపాటికి 30 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి దీన్ని పంపించనే ఆయన మీదకు తోసేసిందే. తోసేస్తే ఏం డబ్బులు ఇవ్వటం, ఏం కట్నాలు ఇవ్వటం అమ్మా, అసలు ఏంటి దారుణం, ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేస్తే తగ్గి ఉంటాం కదా అంటే మరీ ఇలా మాట్లాడటం న్యాయం కాదు. అవునా, మరి నీ కూతురు ప్రతి రాత్రి నా కొడుకుతో పడగదిలో సుఖపట్టం కరెక్టా, గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన అల్లుడిని నువ్వు తక్కువ రేటుకు కొట్టేయటం కరెక్టా, నా కొడుక్కి స్థిరచరాస్తులు ఉన్నాయి, మరి నువ్వు అంత తక్కువ కట్నానికి నా కొడుకుని ఎలా బేరం మాట్లాడుకున్నా, ఆ తర్వాత నా కొడుక్కి ప్రమోషన్ వచ్చిందే, మాకు ఏ 10 కోట్లు కట్నం ఇచ్చో పిల్లనిచ్చి చేసి ఉండేవాళ్ళు, అయినా ఇది దేనికి పనికొస్తుంది, ఇప్పుడు మా అబ్బాయి అనుభవించేశాడు కాబట్టి తాళి తెంచేసి దీనికి ఎవడో ఒకటితో అక్రమ సంబంధం అంటగట్టి గెంటి పడేసి మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేయమంటావా, నీ కూతురికి పోయిన శీలం ఎటు తిరిగి రాదు కాబట్టి ఏం చెప్పుకుంటావు నీ కూతురు గురించే, నా కొడుకు మగమహారాజు, ఏం చెప్పు ఇంకో పెళ్లి చేసుకుంటావురా అని అడిగేపాటికే ఆయన కుంగిపోయాడు మనిషి. వెళ్ళేసరికి ఆ 30 లక్షలు కాస్త 50 లక్షలుగా తేలినే. దాంతో ఇక మళ్ళీ దేవుడా అనుకుంటూ కూర్చుంటే, నే వెళ్ళను నాన్న, వద్దు నాన్న, దయచేసి నేను ఈ నరకం పడలేనమ్మా అంటే, నువ్వు అరవకమ్మా, ఆడవాళ్ళన్న తర్వాత ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి, నువ్వు అరవబాకే అనే మళ్ళీ ఇక 2 ఎకరాలు పొలం అమ్మేసి ఆ 50 లక్షల డబ్బులు ఇచ్చి పిల్లనిచ్చి వదిలిపెట్టి వచ్చారు. ఆ డబ్బులు ఇచ్చి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ నెల 2 నెలలు ఆ తర్వాత ఈసారి ఎకాయకిన ఒక 75 లక్షలకి టెండర్ పెట్టు కూర్చుంది. ఇక నాగమణి ఇంతటితో అయిపోద్దిగా అమ్మ, ఇంకా వాడి దగ్గర ఏమీ ఉండవుగా అన్నాడు శ్రీనివాసు. ఎందుకు లేవురా, సొంతిల్లు లేదు, నీ అత్త స్త్రీధనం లేదు, దానికి తోడు అది దాసిన బంగారం లేదు, కోడల కోసం అని చెప్పి అప్పుడే వదిలేస్తామా ఏంటి అంది నాగమణి అని గంగను పడేసి బాధి పారేశారు. పుట్టింటికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి 10 పైసలు కూడా మిమ్మల్ని అడగటానికి ఎవరొచ్చినా మీరు ఇవ్వద్దు అని చెప్పేసింది. ఇక మిగిలిన ఆ 3 ఎకరాలు కూడా కొడుక్కి లేకుండా కొడుకు ఉసురు పోసుకోకూడదు, అది న్యాయం కాదు, ఇప్పటికే పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టాం, దాని కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్దని ఈసారి మాధవరావు కమలా కూడా కదలలేదు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇచ్చే కొద్దీ అడుగుతానే ఉంటారు. రేపొద్దున మగపిల్లాడికి చేతికి చెప్పిచ్చి కూర్చోబెడతారా ఏంటి మీరు అనేసరికి మెదలకుండా ఊరుకున్నారు వీళ్ళు కూడాను. అయితే ఇదే పని ఎలా ఉందా వీళ్ళ పని అని చెప్పి శ్రీనివాసు గంగనే జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకెళ్ళి ఆ అమ్మాయిని సెక్షువల్గా టార్చర్ చేసి హెరేస్ చేసి న్యూడ్గా ఉన్నటువంటి ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు అన్నీ కలిపి ఆ అమ్మాయిని ఎలా అనుభవించేదే, ఆ అమ్మాయిని న్యూడ్ బాడీ మీద కొరుకుతూ టార్చర్ పెడుతూ హింసలు పెడుతూ ఆ అమ్మాయిని గోళ్ళకేసి కొడుతూ తలకాయలు పగలగొడుతూ వేడి వేడి నూనెల అమ్మాయి మీద పోస్తూ వాతలు పెడుతూ ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడుతూ కాలే నీళ్ళు ఆ పిల్ల మీద పోస్తూ ఆ అమ్మాయి ఒళ్ళంతా కాల్ చేస్తూ ఒళ్ళంతా సిగరెట్ పీకలతో తగలబెడుతూ ఆ అమ్మాయిని ఫిజికల్ టార్చరు ఒకవైపున సెక్షువల్ టార్చరు పెడుతూ హింసలు పెట్టి ఆ అమ్మాయికి ఒకవైపున బ్లీడింగ్ అయిపోతున్నా సరే అతను ఇంటిమేట్ అవుతూ ఆ వీడియోలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇక పెట్టడం మొదలుపెట్టాడు. గంగ తమ్ముడు శశాంక్ ఫోన్కే, శశాంక్ దగ్గర మాత్రమే స్మార్ట్ ఫోన్ ఉంది ఆ ఇంట్లో. పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు, ఫస్ట్ ఇయర్. గబాల్లో ఫోన్ ఓపెన్ చేసి చూసేపాటికే ఉలిక్కి పడ్డాడు పిల్లోడు. ఉలిక్కిపడి ఫోన్ అక్కడ పడేస్తే మాధవరావు తీసి చూడబోతే వద్దు నాన్న అనేపాటికి కమల చేతిలోకి తీసుకుని పిల్లని కొరుకుతున్నాడండి, వాడు పిల్లని కొడుతున్నాడండి, వాడు పిల్లని నరకాలు పెడుతున్నాడండి, పిల్లకి బ్లీడింగ్ అయిపోతుందండి అనేపాటికి ఊళ్ళో వాళ్ళంతా ఇదెక్కడ నరకం, ఇదెక్కడ రోత, మర్యాదగా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకపోతే గనక మీ కూతురు న్యూడ్ వీడియోలు తీసుకెళ్ళి ఇంటర్నెట్లో పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త అని కింద మెసేజ్లు పెట్టారు. దాంతో ఏదైతే అదైందని ఉన్న పొలం మొత్తం తెగనమ్మి తీసుకెళ్ళిచ్చి ఇంకా మా దగ్గర ఏమీ లేదమ్మా, నీకు అమ్మి
ఇవ్వటానికి కూడా అంటే నీ ఇల్లుంది కదరా, నీ పెళ్ళాం నగలున్నాయి కదరా అనేసరికి ఇక అంటే ఏంటమ్మా నువ్వు అనేదే, అవునరా నీ కూతురికి కడుపు వచ్చింది తెలుసా నీకు అనేసరికి కడుపు వచ్చిందా అని ఆనందపడాలా బాధపడాలా? అల్లుడు కూతుర్ని రాక్షసంగా హింసించే ఏమీ వాడకుండా కూతురుతో కలిసి కూతుర్ని నరకాలు పెట్టినందుకు కాను ఆ కడుపు వచ్చిందే. ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా నేను? వెళ్ళి నీకున్న ఆ ఇల్లు అమ్మేసే ముందు నీ పెళ్ళాం దగ్గరున్న స్త్రీధనం 100 కాసులు బంగారం తెచ్చిచ్చి ఆ తర్వాత ఇల్లు బేరం పెట్టి తీసుకురా, మరి నా కొడుకు అమిష నీ కూతురు కడుపులో పెరగట్లా లేదంటే అన్నాడు మాధవరావు. లేదంటే ఏముందరా, నీ కూతురు నీ దగ్గరికి శవమై తిరిగొచ్చుద్దే అందే. చూద్దాములే కానీ అనేసి ఏ పాపం చేసుకున్నాము నీలాంటి దరిద్రపు దాంతో వియ్యమందానని మొట్టమొదటిసారి ఆయన ఆమె కూడా తిట్టిపోసి వచ్చారు. నీ అమ్మా బాబులు మమ్మల్ని తిడతారంటే అని ఆ అమ్మాయిని పట్టుకొని ఇంట్లో పనమ్మాయిని తీసేసి ఇక చిత్రహింసలు పెట్టి ఇంట్లో పని చేయించడం, మామ ఆ అమ్మాయితో అసభ్యంగా మిస్బిహేవ్ చేయటం, ఒకవైపున ఆడపడుచు మొగుడు ఆ అమ్మాయితో అసహ్యంగా ప్రవర్తించటం, ఇక ఎదురు తిరిగి మాటకు మాట మాట్లాడుతుందని శ్రీనివాసు చావబాదేయటం, మరొక వైపున నాగమణి కూతురు కలిసి కొట్టటం, ఆడపడుచు కూతురు కొడుకు కూడా ఆ అమ్మాయిని హింసలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రతిదీ వీడియోలు తీయటం, ఆ అమ్మాయి స్నానం చేసేటప్పుడు పంపించటం, ఆ అమ్మాయిని ఇక గదిలోకి తీసుకెళ్ళటం, ఆ అమ్మాయిని బట్టలు ఊడదీస్తూ ఫోటోలు తీయటం పంపించటం, ఆ అమ్మాయిని నగ్నంగా అలా బట్టలు లేకుండా గదిలో ఉంచేసామని మీరు వచ్చి డబ్బులు ఇస్తేనే దాని ఒంటి మీద బట్టలు కట్టుకుంటుంది అని ఇక ఆ అమ్మాయికి ఒకవైపున అన్నం నీళ్లు లేకుండా గదిలో పడేసి ఉంచటం, ఆ అమ్మాయిని అనుభవిస్తూ ఆ వీడియోల్ని పంపించటం, ఇలా టార్చర్ పెట్టేపాటికి నాన్న నాకు నువ్వు ఏమీ ఉంచను వద్దు, ఏమీ వద్దు, నువ్వు ముందు అక్కని తీసుకొచ్చాయి నాన్న, లేదంటే తీసుకెళ్ళి అమ్మి ఇచ్చేసేయండి అమ్మా అంటే అది కాదు నాన్న, ఇక ఉందా స్త్రీధనమేరా నీకు, నాకేమీ వద్దులేమ్మా అక్క బాగుంటే చాలు, నేను ఎలాగోలాగా అడుక్కు తినైనా బతుకుతాను అన్నాడు శశాంక్. ఊళ్ళో వాళ్ళు కూడా ఏంట్రా మాధవ ఇదే, ఆడపిల్లనిచ్చుకునేటప్పుడు ఆలోచించి ఉండాల్సిందని అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. వ్యవసాయం చేసుకునే వాడికి ఇచ్చిన పిల్ల సుఖపడేదేమో, ఏంది ఇట్టా చేసేసారు, అండలేని పిల్లల్ని చేస్తారనుకుంటాము, అందరూ ముండి కూడా పిల్ల బతుకిట్టాగైపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి కోర్టులకు ఎక్కితే వాళ్ళు పిల్లని గుడ్డలు లేకుండా ఉన్న ఫోటోలు ఊరంతా పంచుతామంటున్నారు పాంప్లెట్లు వేయించి. పరువు పోయిన తర్వాత ఇంకేం బతుకుతామురా మనమని, చేసేదేముంది అన్నారు అందరూ. కమల 2 ఎకరాల స్త్రీధనం అమ్మితే వచ్చిన డబ్బులు 70 లక్షలు, ఉన్న కోడలు కనుంచిన 100 కాసులు బంగారం కూడా ఊడ్చి బిడ్డ బాగుంటే చాలు, పిల్ల చల్లగా ఉంటే చాలు, తర్వాత రెక్కల కష్టంతో కూలికిపోయినా పిల్లోడిని బతికించుకోవచ్చని తీసుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చారు. వెళ్ళి ఇల్లమ్మి డబ్బులు తీసుకురా పో అంది నాగమణి. నేను నా కొడుకు నా పెళ్ళం ఎక్కడుండమమ్మా, వీధిలో ఉండమంటావా మమ్మల్ని అంటే, అడుక్కు తినరా, డేరాలు వేసుకొని ఉండు, లేదంటే నీ పెళ్ళాం చీర ఒకటి 4 బొంగులు బాతి అందులో ఉండు, ఇప్పుడు కూడా నువ్వు నీ పెళ్ళాంతో సంసారం చేసి ఇంకా 4 దింపుతావా ఏంటి అని అడిగేసరికి, నాన్న నేను చచ్చినా బ్రతికినా ఏమీ రావద్దు నాన్న, ఇంకా ఏముంది నాన్న నీ దగ్గర, ఆ ఇల్లు కూడా నిలువ నీడ కూడా లేకుండా చేసుకోవద్దు నాన్న, ఈ పశువులు ఇలాగే చేస్తాయి, వద్దు అంటే ఎందుకు వినవు నాన్న, నువ్వు కూడా ఇందుకేనా నువ్వు నన్ను చదివిచ్చిందే అంది గంగ. దాంతో దీనికి బాగా ఒళ్ళు పొగరెక్కి బాగా కొవ్వెక్కేసిందని ఇక బాగా ఇంత బారు ఐరన్ రాడ్ తీసుకొని దాన్ని కాల్చి ఆ అమ్మాయిని బట్టలు ఊడదీసి పొట్ట మీద కొట్టేపాటికి ఆ వేడికి కడుపులో పిండం ఇంకేముంటుంది, వీళ్ళు పెట్టే తిండికి వీళ్ళు చేయించే చాకిరికే ఆ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిన పిల్లకి బ్లీడింగ్ అయిపోతుంటే ప్యాడ్స్ ఇవ్వకుండా నీ పుట్టింటోళ్ళు డబ్బులు తెస్తేనే ఇస్తామని, ఆ స్టేజ్లో కూడా నువ్వు ఇంట్లో పని చేయాలనే, ఒకవైపు కాళ్ళ వెంట బ్లీడింగ్ అయిపోతున్న పిల్లతో ఇంట్లో ఆడపడుచు మొగుడు చూస్తూ మావ చూస్తూ హేళన చేస్తూ మొగుడు కాళ్ళతో తంతూ అత్త ఉమ్మేస్తూ ఆడపడుచు జుట్టు పీకుతూ ఆడపడుచు కూతురు కొడుకు ఆ అమ్మాయినే వేడివేడి నీళ్లు వాళ్ళు తాగే ఎంగిలి టీలు కాఫీలు మొహాన కొడుతూ అలాగే పనులు చేయించారు. ఇక అబార్షన్ హాస్పిటల్కి కూడా వెళ్ళి చేయించకుండా పడి కొట్టుకుంటున్నా సరే దానికై అది అయిపోవటమే తప్ప ఆ అమ్మాయిని పట్టించుకున్న నాదుడు లేడు. ఇంటర్నల్గా ఈ గంగ హెల్త్ బాగా పాడైపోయింది, లోపలంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇల్లమ్మి డబ్బులు తీసుకురాడటే నీ బాబు అనే ఆ బ్లీడింగ్ అయ్యే ఫోటోలు ఆ అమ్మాయిని
బట్టలు లేకుండా పొట్ట మీద కొట్టిన ఫోటోలు అవన్నీ వీడియోలు తీసి మాధవరావుకి పెడితే ఇక మాధవరావు అవన్నీ చూసి ఆయనకి తల పగిలిపోయింది. దాంతో ఈ దరిద్రాలు ఈ దారుణాలు చూడలేక కన్న తండ్రిగా ఆయన హింసను భరించలేక లోపలికి వెళ్ళి గదిలో తలుపేసుకుంటుంటే పిల్ల కోసం ఇల్లు అమ్మేయాలిగా మరి అమ్ముతున్నావా అంది కమల. ఎవరితో ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయిన ఆయన కాస్త ఈ నరకమంతా చూడలేక లెటర్ రాసి సంతకం పెట్టి ఊరిపోసేసుకున్నాడు. ఈ పాటికే ఇక గంగని వాళ్ళు అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చి ఇల్లు అమ్మితేనే డబ్బులు ఇస్తేనే కూతుర్ని కాపురానికి తీసుకెళ్తాం, లేకపోతే లేదని దాడిబాడికి కొట్టుకుంటూనే తీసుకొచ్చారు గంగనే. అయితే కూతురు వచ్చిందయ్యా రా చూద్దు గాని అని కమల అని తలుపులు బాత్తే తలుపులు తీయలేదు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు వచ్చి తలుపులు పగలగొడితే మాధవరావు ఏలాడుతున్నాడు హ్యాంగింగ్ అయి. దాంతో ఇక హ్యాంగ్ ఏలాడే మనిషిని కిందకి దించేసిన తర్వాత ఇక ఆయన రాసిన ఉత్తరం చూస్తే జీవితంలో ఎవరో ఆడపిల్లల్ని కనకండే, డబ్బులున్న కోటీశ్వర్లు మాత్రమే ఆడపిల్లల్ని కనాలి. అత్తింటి వాళ్ళ ధనదాహం తీర్చాలంటే మన దగ్గర వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉండాలి, లేదా మనకి చదువు ఉండాలి, తెగింపు ఉండాలి. అవేమీ లేని ధైర్యం లేని అసమర్థులైన మనలాంటి వాళ్ళకి ఆడపిల్లల్ని కనే హక్కు లేదు. నేను నా కూతురు పడే చిత్రహింస నరకం చూస్తూ నేను ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతికుండి నేను చస్తూ నేను బ్రతుకుతున్నానా అర్థం కాని బతుకు నేను బతకలేకే నా బతుకుని ముగించేసుకుంటున్నాను. దేవుడు అనేవాడుంటే న్యాయం చేయక మానడు అనుకున్నాడు అని ఆయన ఉత్తరంలో రాశాడు. రాసిన తర్వాత ఇక ఈ క్రతువులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లమ్మి నీ కూతుర్ని తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళవే అందే కమలని నాగమణి. అమ్మేసిన తర్వాత ఈసారేమి అమ్మిమ్మంటావు, నిన్నే అమ్ముకోవే గంటల లెక్కన, లేదంటే గనక రాత్రుల లెక్కన నీ కొడుకు మాట్లాడుకొస్తాడులే విట్టుల్ని, నీ కోసం మొగుడు కూడా లేడుగా, ఎటు పిటపెట్లాడుతా వయసులోనే ఉన్నావుగా అనేసింది నాగమణి. అనేసరికి కమలకి నోట్లో నుంచి మాట రాలా. మాధవరావువి అంత్యక్రియలు పూర్తయిపోయినాయి. అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత ఇల్లు బేరం పెట్టి నిన్ను తీసుకెళ్ళి దించొస్తాను పదమ్మా అనేసరికి గంగ కళ్ళు ఎర్రగా అయిపోయి గంగ లేచి నుంచొని జుట్టు ముడేసుకొని నోరు మూస్తావా ఇంక నువ్వు, నీకు నోట్లో నాలుక లేని అమాయకురాలివి, చదువు సంస్కారం జ్ఞానం లేని అసమర్థురాలివే, ఇంకా నోరు మూయి. ఇప్పటి వరకు మీరు చెప్పారు, మీరు చెప్పింది నేను విన్నాను. నా కన్న తండ్రిని వాళ్ళు పొట్టన పెట్టుకొని నీ పసుపు కుంకాలు పోయి నువ్వు విధవ్వైన తర్వాత కూడా వీడి బతుకు ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు, ఇంకా వాళ్ళు అన్నట్టు నిన్ను నువ్వు అమ్ముకొని తీసుకొచ్చేస్తావా ఈసారి అనేపాటికి అది కాదమ్మా అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఆపుతారా మీరు, మీకు కూతుళ్ళున్నారు, ఇలాగే ఈసారి ఈమె డబ్బులు తీసుకొచ్చివ్వదో ఇంకా ఇవ్వటానికి ఈమె దగ్గర ఏమీ లేవు, అప్పుడు వాళ్ళు నన్ను చంపేస్తే వాడికి ఇంకోళ్ళనిచ్చి పెళ్లి చేసుకోవటానికి మనలాంటి బేవర్స రకాలు చాలామంది ఉంటారు, ఇంకో పెళ్ళి కూడా ఇచ్చి చేయటానికి కట్నాలు ఇచ్చే, ఎంతవరకని భరించి ఎంతవరకని సహిస్తాము అంటే ఏంటమ్మా ఇల్లు తాకట్టు పెడుతున్నాను సంతకం పెట్టు అంది గంగ. దేనికక్క అన్నాడు శశాంకో. నీకోసమేరా, ఈ రోజు నుంచి ఈ అక్క బ్రతికేది నీకోసమే, చదువుకున్నాను అన్నారు ఊళ్ళో వాళ్ళంతా. ఆ చదువు నేర్పించిన జ్ఞానం, ఆ చదువు నేర్పించిన సంస్కారం ఏంటో తెలుసా, మొగుడు పోయిన తర్వాత కూడా ఝాన్సీ రాజ్యాన్ని ఏలింది లక్ష్మీబాయి. ఇక మగాడే అవసరం లేకుండా రాణి రుద్రమదేవి మగాడిలా రాజ్యాన్ని పాలించే ఆవిడ ఒక స్తూపాన్లే నాటిపోయిన మహావీరనారీమణులు ఉన్నారో అవన్నీ చూసి చదువుకున్న నేను ఎవడో జీవితంలోకి మొగుడని వచ్చి కొడితే తిడితే ఎందుకు పడాలి, వాళ్ళ వీడియోలన్నీ బయట పెడతామంటున్నారమ్మా, చూడనివ్వమ్మా, ఇంకా ఈ శరీరం మీద ఏమున్నాయి చూడండి, రండి పిన్ని, రండి వదిన, రండి అక్క అని అందరూ ఆడవాళ్ళని పిలిచి మగాళ్ళని బయటికి వెళ్ళమని తమ్ముణ్ణి కూడా రారా నువ్వు అని అక్కడి నుంచో పెట్టి బట్టలు తీసేసింది ఆ పిల్ల. ఒళ్ళంతా ఉన్నాయి దెబ్బలే, చూసిన ఆడవాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇంకా ఏం పడను పెద్దమ్మ నేను, ఏం పడను పిన్ని అంటే పిల్లకి బట్టలు తొడిగి
ఇప్పుడు ఏం చేయబోతున్నావమ్మా? ఇప్పుడు ఎంతోటి శరీరాన్ని వీళ్ళందరూ చూశారో, ఎవరమ్మా ఆ ఇంట్లో చూడందే వాడు నన్ను హాల్లో అందరి ముందు మానభంగం చేస్తాడో, వాడి బాబు చూస్తాడో, వాడి ఆ అక్క మొగుడు చూస్తాడో, వాడు ఊళ్ళో వాళ్ళందరికీ ఎంతమందికి నన్ను తీసుకొచ్చే చూపిస్తూ వాడు నన్ను నరకం పెట్టాడో తెలుసా? వాడి అమ్మ, వాడి అక్క అందరూ చూశారో. భార్యాభర్తలు అన్న తర్వాత 4 గోళ్ల మధ్య కాపురం చేసుకోవాలనే విఘ్నత లేని పశువమ్మ వాడు. మృగానికిచ్చి పెళ్లి చేశారు మీరు నన్ను. ఆ మృగం పెట్టిన హింసలివే. నేను మనిషిగా బ్రతుకున్నాను అనుకుంటున్నావా? నా ఆరోగ్యం ఎలా ఉందో నాకు తెలుస్తుందమ్మా. గట్టిగా నేను నుంచొని పిడికెడు బియ్యం తినలేకపోతున్నాను. నేను గట్టిగా ఏ వస్తువునే పిడికిలు బిగించి పట్టుకోలేకపోతున్నాను. నాలో ఒక ధైర్యం కావాలి, ఒక తెగింపు కావాలి. ఇప్పుడు అదే వచ్చిందే. నేను ఈ ఇల్లు తాకట్టు పెట్టి కోర్టుకు వెళ్తాను. నాకు న్యాయం చేయమని జడ్జిలను అడుగుతాను. వాడే మీకు వీడియోలు పెట్టి, వాడే మీకు వాడి నెంబర్ నుంచి, వాడి అమ్మ నెంబర్ నుంచి, వాడి బావ నెంబర్ నుంచి, వాడి అక్క నెంబర్ నుంచి, వాడి బాబు నెంబర్ నుంచి సాక్ష్యాధారాలు వాడే మీకు ఇచ్చాడు కదా. అందరూ చూస్తారమ్మావే. చూడనివ్వమ్మా. వాళ్ళకి నాలాంటి కూతుళ్ళు లేరా? నాలాంటి కోడళ్ళు లేరా? నాలాంటి పిల్లలు లేరా? చూడనివ్వు. నాకు న్యాయం జరగాలి, జరిగి తీరాలి అని గంగ ఇల్లు తాకట్టు పెట్టేసి కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేసేసిందే. ఫైల్ చేసేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీని. వీళ్ళు టార్చర్ చేసిన వీడియోలన్నీ గంగ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసిందే. లాయర్ గారే అవి చూడలేకపోయాడో. జడ్జి గారికి ఇస్తే ఆయన చూడలేక వేరే లేడీ జడ్జి వచ్చి చూసే ఎంతకన్నా అమానుషం ఇంకొకటి ఉండదో అన్న తరువాత ఇక జడ్జి ఇదంతా నిజమేనా అని ఊళ్ళో వాళ్ళందరినీ సాక్ష్యాలు అడిగితే, నిజమేనండి, మాధవరావు వాళ్ళు చాలా మంచోళ్ళు. వీళ్ళు సంబంధానికి వచ్చినప్పుడు ఇలా అడిగారు. మేము కూడా వెళ్ళాము ఆయన ఎమ్మటే పిల్లని పండక్కి తీసుకురావటానికి. మా ముందే కొట్టింది ఈవిడ. మా ముందే పిల్లని వాతలు పెట్టారు. పెడరెక్కలిరిసే పద్దాకా ఫోన్లు చేయటం, వీడియోలు తీయటం, అమ్మా నాన్నలకు పంపించటం, వాటిని మీడియాల్లో పెడతామని చెప్పటం, పిల్లని నరకాలు పెట్టారు. పిల్లని కడుపుతో ఉంటే ఇలా కొట్టి బ్లీడింగ్ అయిపోతుంటే ప్యాడ్లు కూడా ఇవ్వకుండా హింసలు పెట్టారనే పాటికే ఆయనకి కూతురుండే జడ్జి గారు కూడా వెళ్ళలేకపోయాడవే. దాంతో మొత్తం ఎంత ఇచ్చారమ్మా మీరు అని అడిగితే, అంతా కలిపి లాంఛనాలు కానీ కట్నాలు కానీ వీళ్ళు అవి ఇవి అని మా అమ్మ నాన్నల దగ్గర వసూలు చేసిందే మొత్తం కలిపి 200 కాసులు బంగారం అండి. అది కాకుండా 5 కోట్ల రూపాయలు డబ్బు అండి అని చెప్పుకొచ్చింది గంగ. చెప్పిన తర్వాత మీకు 5 కోట్ల రూపాయలు ఆ అమ్మాయి ఏదైతే కట్నం ఇచ్చిందో అదే 200 కాసుల బంగారం, వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క లాంఛనాలు మీరు వెనక్కి ఇచ్చేయాలి. దానితో పాటు మీకు 5 కోట్ల రూపాయలు జరిమానా, జైలు శిక్ష ఏంటనేది నెక్స్ట్ వాయిదాలో మాట్లాడుకుందాం అన్నాడు జడ్జి గారు. అనేలోపు మళ్ళీ శ్రీనివాసు నాటకం వేసుకొని వెళ్ళి గంగ కాళ్ళు పట్టుకున్నాడు. నా తప్పైపోయిందన్నాడు. సారీలు చెప్పారు. ఇక నుంచి బాగా చూసుకుంటామన్నారు. ఇంకెప్పుడు ఏమీ అనము అన్నారు. గంగ శ్రీనివాసుని చెప్పు తీసుకొని అందరి ముందు కోర్టులో లాయర్లు, బయట చాలామంది ఆడవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళ ముందే పడేసి కొట్టి మీడియా వాళ్ళని పిలిచి, వీడు ఇలా చేశాడో, పైకి కనిపించే ఈ గాయాలే మీకు చూపించగలుగుతున్నాను, లోపల గాయాలు లాయర్లు జడ్జిలు అందరు చూశారండి అని చెప్పి మీడియాకి ఎక్కించేపాటికి శ్రీనివాస్ గవర్నమెంట్ ఉద్యోగం ఊడిపోయింది. శ్రీనివాస్ వాళ్ళ నాన్న ఉద్యోగం, బాబు ఉద్యోగం కూడా ఊడిపోయినాయి. ఆ తర్వాత నువ్వు ఒక ఆడకూతుర్ని కన్న తల్లివే. రేపొద్దున నీ కొడుక్కి పెళ్లి కావాలి. నీ ఇంటికి కూడా ఒక కోళ్ళు వచ్చుద్దే. నాకు కూతురుంది, పెళ్లి కావలసిన మనవరాలుందే. జరిగిందంతా మర్చిపో. నీ కూతుర్ని తీసుకెళ్ళి నా కొడుకుతో కాపురం చేయిస్తా. ఇక నుంచి నేను కొట్టను, తిట్టను, పిల్లల్ని కనిస్తా. నువ్వు కేసు వెనక్కి తీసుకోమని చెప్పు నీ కూతురుతో అందే నాగమణి. ఆ మాటకి కమల, ఉసే నేను అమాయకురాలనే కావచ్చు, నాకు లోక జ్ఞానం లేకపోవచ్చు, పిచ్చిదాన్నే కావచ్చు, కానీ ఒకటి నిజమే, అది తీసుకొచ్చిస్తా ఇది తీసుకొచ్చిస్తానంటున్నావు. మరి పోయిన నా పసుపు కుంకాలు కూడా తీసుకొచ్చిస్తావా? నువ్వు మమ్మల్ని అన్న మాటలు కూడా వెనక్కి తీసుకుంటావా? నువ్వు నీ కూతురు ముండమోసినప్పుడు, నీ ఇంట్లో నీ మనవరాలకు కూడా అదే గతి పట్టినప్పుడు, నీ కొడుకు కుక్క చావు చచ్చినప్పుడు కదవే మేము మరి మమ్మల్ని నువ్వు చేసిన వాటికి దేవుడు న్యాయం చేసినట్టు అవుతుందే అందావిడ. అనేసరికి ఇక ఏం మాట్లాడలేక కోర్టు వాళ్ళు నాగమణికి, శేషయ్యకి, పద్మకి, పద్మ మొగుడికి ఒక్కొక్కళ్ళకి శ్రీనివాస్తో కలిపి
కలిపి 14 సంవత్సరాలు ఒక్కొక్కళ్ళకి జైలు శిక్ష విధించి ఇక గంగకి వాళ్ళిచ్చిన 5 కోట్ల రూపాయలు, వాళ్ళిచ్చిన బంగారం, వెండి అవన్నీ వెనక్కి ఇప్పించడంతో పాటు 5 కోట్ల రూపాయలు ఎలిమనీ కూడా ఇప్పిస్తే మా అబ్బాయి పేరు మీద ఆస్తి ఏమీ లేదంద నాగమణి. అంటే ఎవరి పేరు మీద ఉన్నా సరే తన్నుకొని వస్తాయిలే వచ్చేయి అని చెప్పేసరికి సచ్చినట్టు 5 కోట్లు కట్టాల్సి వచ్చిందే. గంగకి మొత్తం మీద 10 కోట్ల డబ్బు వాళ్ళిచ్చిన బంగారం, వెండి వెనక్కి ఇప్పించేశారు. దాంతోపాటు వీళ్ళందరికీ 14 సంవత్సరాల పాటు శిక్షలు పడి చివరికి చిన్నపిల్లలయ్యుండి పద్మ కూతురు కొడుకు కూడా గంగని టార్చర్ పెట్టినందుకు 7 సంవత్సరాల శిక్ష విధించి బాల నేరస్తుల స్కూల్లో కాలేజీలో పడేయమని చెప్పి పరివర్తన వచ్చేంత వరకు వదలొద్దని చెప్పాడు జడ్జి గారు. ఆ తర్వాత గంగ ధైర్యంగా నడిచొస్తుంటే ఊళ్ళో వాళ్ళందరికీ మహాకాళిలా కనిపించిందే. ధైర్యంగా ఉండమని జడ్జి గారు, లాయర్లు ధైర్యం చెప్పారు. మీడియా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. గంగ గెలిచింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిందే. ఊళ్ళో వాళ్ళంతా ఏం చేయబోతున్నావమ్మా అని అడిగితే నేను ఇక నుంచి ధైర్యంగా బ్రతకాలనుకుంటున్నాను. నేను ఇక నుంచే నేను ఏం న్యాయం చేసుకోగలనా అనేది ఆలోచించాలనుకుంటున్నాను. అంటే ఏంటక్క ఏం చేయబోతున్నావు? నేను కాదురా నువ్వే చెయ్యాలి. నువ్వు ఇప్పుడు ఎంపీసీ మానేసే 1 సంవత్సరమేగా పోతే పోయింది నీ చదువు. బైపీసీ తీసుకో, డాక్టర్ చదువు. నిన్ను నీట్లో ర్యాంకు రాపోయినా సరే 1 కోటి రూపాయలు కట్టయినా సరే నేను డాక్టర్ని చేస్తాను. ఈ ఇల్లు నాన్న జ్ఞాపకంగా ఇక్కడే ఉంచేద్దాం అమ్మ. ఇక మనం సిటీకి వెళ్ళిపోదాం పదమనమని సిటీకి తీసుకొచ్చేసిందే. అమ్మని తమ్ముడిని తీసుకొచ్చిన తర్వాత ముందు 8 కోట్ల రూపాయల డబ్బు, తనకి 4 కోట్లు తమ్ముడికి 4 కోట్లు అని చెప్పి ఆ డబ్బుని ఇక బ్యాంకీలో వేసేసింది. ప్రతి నెల వడ్డీ వచ్చే విధంగా అవసరమైతే వాడుకోవటం, లేకపోతే లేదో. 2 కోట్ల రూపాయల డబ్బుల్లో ముందు ఒక ఇల్లు కొనుక్కున్నారు 75 లక్షలు పెట్టే. 25 లక్షల రూపాయలు పెట్టే. ఏదో చెయ్యాలని కాదు, చెయ్యకపోతే జరగదు అని కాదు. గడిచిపోయిన గతం తాలూకా జ్ఞాపకాలు, ఆ గుండెల్లో రగులుతున్న మంటలు, ప్రతి క్షణం చేసినటువంటి చిత్రహింసలు, ఒకడు తన జీవితంలోకి వచ్చి సృష్టించిన అలజడి మర్చిపోవటానికని చాలా పెద్ద ఎత్తున ఒకప్పుడు సరదాగా తన అమ్మ దగ్గర టైలరింగ్ నేర్చుకుందే. ఆ తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళి ఎన్నో మెళకువలు నేర్చుకుంది. అందులో ఎటు తనకొచ్చు. దాంతోపాటు ఇక పెద్ద బొటిక్ లాగా ఒక 25 లక్షలు పెట్టి ఓపెన్ చేసేసుకుంది. ఇక 1 కోటి రూపాయల డబ్బులున్నాయి. దాంతో ముందు ఒక 90 లక్షలు పెట్టి ఇల్లు కొని ఒక 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుందే. తమ్ముడిని తీసుకెళ్ళి బైపీసీలో చాలా పెద్ద కాలేజ్లో జాయిన్ చేసిందే. లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు ప్రేమలు పెళ్ళిళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పిందే. పనికొచ్చేలా చదువు, డాక్టర్ చదివినా నువ్వు అది ఏదనేది నువ్వే సెలెక్ట్ చేసుకోరా అని చెప్పిందే. మనిషిలో ఇదివరకటి చిరునవ్వు లేదో, ఇదివరకటి సరదా నవ్వు లేదో, ఇదివరకటి కేరింతలు లేవు. సీరియస్నెస్ వచ్చేసిందే. ఎవరైనా గంగతో మాట్లాడాలంటేనే భయపడిపోతున్నారు. మనుషుల్ని తన తప్పు లేనప్పుడు ఎవత్తన్నా పడాల్సిన అవసరమేంటి అనే మాటకి మాట సమాధానం చెప్పడం నేర్చేసుకుందే. మనిషి చాలా రఫ్గా తయారైపోయింది. కమలకు అసలు గంగతో మాట్లాడాలంటేనే కాళ్ళు చేతులు వణుకొస్తున్నాయి. అక్క చెప్పింది నోరు మూసుకొని చదువుకోవటం తప్ప ఇప్పుడు ఇదివరకిట్లా లేని అక్కని కదిలించాలన్నా కూడా భయం వేస్తోంది శశాంక్కే. ఇక కమలని ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు, ఆ తెల్ల చీరలేంటి, దరిద్రంగా మొహాన్ని బొట్టు లేకుండా ఏంటి అని మాధవరావుది నిలువెత్తు ఫోటో కట్టించి ఆయన ఫోటోకి పెద్ద దండేసి పెద్ద పెద్ద వెండి దీపపు సిమ్మెలో తండ్రి ఫోటో ముందు పెట్టి ప్రతిరోజు దీపం వెలిగించుకో అని అమ్మకి చెప్పి ఆ తర్వాత తల్లికి పెద్ద పెద్ద అంచున్న నేత చీరలు తీసుకొచ్చి ఈ కట్టుకో, మొహాన్ని బొట్టు బిళ్ళ పెట్టుకో, తలకి రంగేసుకో, పద వెళ్ళి బొటిక్లో కూర్చుందుగా నాతో పాటు అని తీసుకెళ్ళటం మొదలుపెట్టిందే. ఇక తమ్ముడిని నువ్వు బాగా చదువుకోవాలి, అనవసరమైన విషయాలేమీ పట్టించుకోకురా అన్న తర్వాత మొత్తానికి ఇంటర్ కంప్లీట్ అయింది. 1 కోటి రూపాయలు కట్టాల్సే వచ్చింది శశాంక్కి. కట్టి ఆ తర్వాత తమ్ముడిని ఎంబీబీఎస్లో జాయిన్ చేసింది. చాలా బాగా చదవటం మొదలుపెట్టాడు ఎంబీబీఎస్. శశాంక్కి తను జాయిన్ అయిన సంవత్సరమే అదే కాలేజీలో శిల్ప అనే అమ్మాయి కూడా జాయిన్ అయింది. శిల్పకు కూడా సీటు కొనే జాయిన్ చేశారు. అయితే శిల్ప వాగుడుగాయ, కల్లా కప్పటం లేని పిల్ల, లోడా వాగుతూనే ఉంటుంది. శశాంక్కి శిల్పకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. శిల్ప వాళ్ళ ఇంటికి శశాంక్ వెళ్ళొస్తాడు. శశాంక్ వాళ్ళ ఇంటికి ఒక స్నేహితురాలుగా శిల్ప కూడా వచ్చి వెళుతూ ఉంటుంది. అలా వీళ్ళు 5 సంవత్సరాలు కలిసి చదువుకున్నారు. మంచి స్నేహం, మంచి
విడదీయలేని స్నేహం. మీ అక్క చాలా సీరియస్గా ఉంటుంది అని అడిగింది శిల్ప. అక్క అసలు అలా ఉండేది కాదు అనే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండు కాబట్టి చెప్తున్నానే అని జరిగింది మొత్తం చెప్తే శిల్ప వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వు డాక్టర్వి అన్నాడు శశాంక్. కానీ నేను ఒక ఆడదాన్నే కదో అంది శిల్ప. మరి ఆ ఒంటి నిండా గాయాలేంట్రా, డాక్టర్ దగ్గర చూపించొచ్చుగా. చెప్పాను, వెళ్దామన్నాను, ట్రీట్మెంట్ తీసుకోమన్నాను. కానీ ఇంకొకసారి జీవితంలో పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, జీవితాలనే మళ్ళీ ఎవరి ముందు బలిదానాలు చేసుకోకుండా, ఇవి రోజు నా తప్పేంటనేది, నా అమాయకత్వం ఏంటనేది, చేతగాంతనం ఏంటనేదే, నాన్ననే బలి తీసుకోవటానికే, నా బతుకు నాశనం అయిపోవటానికే నా చేతగానితనమే కారణమని గాయాలు గుర్తు చేస్తూ ఉండనివ్వరా అనేసిందే అని చెప్పాడు శశాంక్. ఆ తర్వాత ఎండి చేయటానికి ఫారెన్ వెళ్తే శశాంక్ శిల్ప ఒకే ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఆ చదువుకున్న అంతలో ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషను లేదు. శశాంక్ తన అక్క జీవితంలో ఇలా జరిగాక ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే, వాల్యూ ఇచ్చే, ఆడవాళ్ళనే చాలా పద్ధతిగా పలకరించే, చాలా పద్ధతిగా చూసుకునేవాడు వాళ్ళనే. ఆ తర్వాత ఇద్దరూ కలిసే ఉండి ఎండి కంప్లీట్ చేసుకున్నారు. శశాంక్ కార్డియాలజిస్ట్ అయ్యాడు, శిల్ప గైనకాలజిస్ట్ అయ్యింది. అయిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు చాలా బాధేసింది. ఇన్నాళ్ళ స్నేహం ఎందుకో శిల్ప చాలా చాలా నచ్చేసింది. ఈ వాగుడుగా అంటే శశాంక్కి చాలా ఇష్టం. దాంతో ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతుంటే గట్టిగా చేపట్టుకున్నాడు. వదిలేస్తావేమో అనుకున్నానురా అంటే, వదిలేసే రకాన్ని నేను కాదని నీకు తెలియదా అన్నాక ఇద్దరూ కౌగిలించుకొని ఏడ్చారు, ముద్దులు పెట్టుకున్నారు. ఐ లవ్ యూ టూ చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇద్దరిళ్లల్లో చెప్దామనుకున్నారు. శశాంక్కి తెలుసు తనక్క లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్పింది తప్ప ఎవరిని ప్రేమించొద్దు అని చెప్పే రకం కాదు గంగ. తన లైఫ్ని మంచిగా డిజైన్ చేసుకోమని చెప్తుంది అక్కనే. శిల్ప వాళ్ళ ఇంట్లో కూడా శిల్ప మాట కాదనే ఫ్యామిలీ కాదు వాళ్ళదే. దాంతో ఇక శశాంక్ ముందు శిల్పం తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత గంగని, అక్క నీతో మాట మాట్లాడాలంటే చెప్పరా అందే. అనేసరికి ఇక నేను శిల్ప క్లాస్మేట్స్, నీకు తెలుసుగా. తెలుసు అందే. అంటే మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడుతున్నాం అక్క, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అంటే, చేసుకోండిరా, మీ ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు నచ్చితే తనైతే మాకు ఓకే, మాకే అభ్యంతరము లేదు. ఎటు బ్యాంకులో 8 కోట్లు ఉన్నాయి, నాకు 4 కోట్లు నీకు 4 కోట్లు అని ఉంచాను. అందులో 2 కోట్లు తీసుకొని ముందు నువ్వు హాస్పిటల్ పెట్టుకో. ఆ తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడిన తర్వాత వెళ్ళి పద్ధతి ప్రకారం మనమే పిల్లని అడగాలి. కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నలతో అమ్మ నేను నువ్వు వెళ్ళి అడిగి వాళ్ళకి ఇష్టమై అంతా ఓకే అనుకుంటే మనతో వియ్యమందటం, అప్పుడు పెళ్లి విషయాల గురించి మాట్లాడదామని తమ్ముడితో హాస్పిటల్ పెట్టించిందే. ఆ తర్వాత తమ్ముడికి కారు కొనిచ్చిందే. ఉన్న 200 కాసులు బంగారంలో శిల్పకు కూడా ఒక 100 కాసులు పెడదామంటే, హాయ్ వదిన, నువ్వు సీరియస్గా లేవు, నేనే అలా అనుకున్నాను నిన్ను అంది శిల్ప. సీరియస్నెస్ అనేది నాలో లేదు శిల్ప, అది బయటకు వచ్చేలాగా కొందరు వ్యక్తులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనెందుకుంటాను నీతో అలా, నువ్వు బంగారానివి కదో అన్న తర్వాత పెళ్ళవగానే నువ్వు వేరు కాపురం పెట్టుకో, తనతో హ్యాపీగా ఉండు. అదేంటక్క అన్నాడు. ఇంట్లో ఎటు అమ్మ నేను కలిసే ఉండాలి, బొటిక్లో లేట్ అవుద్ది, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రైవసీ కావాలి, అదే కాక పానకంలో పుడకల్లా మేమెందుకురా మీ మధ్యలో అంటే, అక్క నిన్న ఒక విషయం అడగొచ్చా అన్నాడు. ఏంట్రా అంటే, లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నావక్క, నాకేమైందిరా, అమ్ముంది బొటిక్ ఉంది అంతేనా అంటే, అది కాదక్క, నువ్వేం అడుగుతున్నావో నాకు తెలుసురా, ఇప్పటి వరకు నేను జరిగిపోయింది ఏదే బయటికి ఇలా కనిపిస్తున్నానే తప్ప మర్చిపోలేదురా. ప్రతిరోజు నా ఒంటి మీద గాయాలు నాకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఆ విషయాన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా, ఇంటర్నల్గా నాకు లోపల ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసి నార్మల్ మనిషిని చేయటానికి 3 ఏళ్ల కాలం పట్టింది వాళ్ళకి. కానీ పై గాయాల్ని వాళ్ళు మాన్పాలంటే 4-5 ఏళ్ళు పట్టుద్ది, మాన్పుతామన్నారు. కానీ నేను చేసిన పొరపాటు, నేను చేసిన లాంటి తప్పు ఏ ఆడపిల్లలు వాళ్ళ జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలుగా తీసుకొని చేయకూడదు అనుకునే మనిషిని నేను. కాబట్టే ఇప్పుడు నా లైఫ్ గురించి కాదు, నీ లైఫ్ నువ్వు చూసుకొని నువ్వు హ్యాపీగా ఉండు ముందు అని చెప్పింది
గంగ ఇక శశాంక్ ఏమీ మాట్లాడలా. అంతకుమించి అక్కతో మాట్లాడే ధైర్యం కూడా లేదు శశాంక్కే. వదినెప్పుడు ఏదో ఒకటని బాధ పెడతావు, పనేమీ లేదు నీకు, వరుసలు భలే కలుపుతావు కోతి నువ్వు అంది గంగ. అన్న తర్వాత ఇక శశాంక్ హాస్పిటల్ పెట్టుకున్నాడు. శిల్ప శశాంక్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తుంటే నువ్వు హాస్పిటల్ పెట్టుకోవే అన్నారు శిల్ప వాళ్ళ అమ్మా నాన్న. లేదు, ఫ్రెండ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను శశాంక్, మీకు తెలుసుగా, ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటున్నాం అక్కడ అని చెప్పింది శిల్ప. సరేనని వాళ్ళు సీరియస్గా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకుని గంగ వాళ్ళ అమ్మని తమ్ముడిని తీసుకుని శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి నమస్కారం చెప్పి కూర్చొని, మీకు శశాంక్ తెలుసు కదండి, నేను వాళ్ళ అక్కయ్యని, ఈవిడ మా అమ్మగారు, మా నాన్నగారు పోయారు, మా తమ్ముడు మీ అమ్మాయి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు, ఫారెన్లో కూడా వాళ్ళిద్దరు కలిసే ఒకే ఇంట్లో ఉన్న హద్దులు దాటలేదు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు, మా కులం ఇదే, మాకు ఉన్న స్థితిగతులు ఇవే, మాకున్న స్తోమత ఇది, మా తమ్ముడు హాస్పిటల్ పెట్టుకున్నాడు, అందులోనే మీ అమ్మాయి కూడా వర్క్ చేస్తోంది, ఇక నేను వీళ్ళనేమి మాతో పాటు కలిసి ఉంచుకోను, మాకి కట్న కానుకలు కూడా వద్దు, మాకు పిల్లనిస్తే చాలు, మీ అమ్మాయే మాకు నిలువెత్తు బంగారం, నేను మా తమ్ముడితో మీ అమ్మాయితో వేరు కాపురమే పెట్టిస్తాను. ఎవరడిగారమ్మా ఇవన్నీ, ఎందుకు ఇన్ని చెప్తున్నావో, నువ్వు సంబంధానికి వచ్చి అడిగితే మేం కాదంటామనా, శశాంకు చాలా మంచివాడని మాకు తెలుసమ్మా, మాకేమే ప్రేమ పెళ్ళిళ్ళకి మేము విరుద్ధం కాదు, కాకపోతే నువ్వెందుకమ్మా ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదా, పెళ్ళి అయిందండి, విడాకులు కూడా ఆయనే అనేసరికి ఇక వాళ్ళేమీ మాట్లాడలేదు. సరేనమ్మా, ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా మా అబ్బాయి ఆదిత్య తీసుకుంటాడు, ఆదిత్య బిజినెస్ పని మీద వేరే ఊరెళ్ళున్నాడమ్మా, వాడు వచ్చిన తర్వాత సరేనండి, మీ అబ్బాయితో మాట్లాడి మీరు ఆ తర్వాత నిర్ణయం తీసుకొని కబురు చేస్తే ఫర్దర్ స్టెప్ ఏంటనేది కూర్చుని మాట్లాడుకుని డెసిషన్ తీసుకుందాం, ఉంటానండి అని వాళ్ళ అమ్మని తమ్ముడిని తీసుకుని గంగ వెళ్ళిపోయింది. గంగ స్ట్రైట్ ఫార్వర్డ్, గంగ మాట్లాడే తత్వం శిల్ప వాళ్ళమ్మ భువనేశ్వరికి వాళ్ళ నాన్న ప్రసాదరావుకి చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే గంగా వాళ్ళకి ఉన్నదానికన్నా శిల్ప వాళ్ళకే ఒక 50 రెట్లు ఎక్కువ ఆస్తి ఉంది. ప్రసాదరావుది వ్యాపారం, భువనేశ్వరి బోలెడంత ఒక్కటే కూతురు కాబట్టి ఆస్తి తీసుకొని వచ్చింది. ఆ రోజుల్లో ఆయన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత ప్రసాదరావుకి ఆయన తల్లిదండ్రుల ద్వారా బోల్డ్ ఆస్తి వచ్చింది, వ్యాపారంలో కలిసి వచ్చింది. ఇక ఆ తర్వాత కొడుకు ఆదిత్య బిజినెస్ పెట్టి ఆ బిజినెస్లోనూ కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చి పడుతున్నాయి. వాళ్ళు శిల్ప గారాల కూతురు కాబట్టి మెడిసిన్లో సీటు కొని మరీ చదివించారు కూతుర్నే. కూతురంటే పంచ ప్రాణాలు వాళ్ళకి. అయితే శశాంక్ వాళ్ళు వెళ్ళగానే ఆ అమ్మాయికి ఎందుకైన ఏ విడాకులు అని అడిగింది భువనేశ్వరే. అడిగితే శిల్ప నాకు తెలుసు అని జరిగిన విషయం మొత్తం చెప్తే, ఆయన ఒక ఆడకూతుర్ని కన్నా తండ్రే కదా, కళ్ళల్లో నీళ్లు ధారలుగా కాడిపోయినాయి ప్రసాదరావుకే. భువనేశ్వరికి అయితే అసలు ఏడుపు ఆక్క నోట్లో చీర కుక్కుకొని పొగిలి పొగిలి ఏడిసింది ఆవిడ. అందుకేనా పిచ్చి తల్లి అలా అయిపోయింది, ఒళ్ళంతా అవేనేంటే గాయాలు అందావిడ. అవునమ్మా అన్నాక వాడు నాశనం అయిపోను, వాడు ఊడ్సుకుపోను, ఆడపిల్లల్ని నమ్మిచ్చేస్తే ఇలా చేస్తున్నారు, వీళ్ళకి పోయే కాలాలు రాను అనుకుంది ఆవిడ. ఆ తర్వాత కొడుక్కి ఫోన్ చేసి ఇంకా ఎన్ని రోజులు నాన్న, రామ్మ నీతో మాట్లాడాలి అన్నారు ఆదిత్యనే. అంటే ఏంటమ్మా అంత ఇంపార్టెంటే, నా పెళ్ళి గురించి మాట్లాడాలి, రా నువ్వు, ఏంటి అది వాగేది, అవును నాన్న, ఇలా శశాంక్ నీకు తెలుసు కదా, తెలుసు, దీని ఫ్రెండు, ఆ అబ్బాయి వాళ్ళు ఇలా సంబంధం అడగటానికి వచ్చారు నాన్న, నువ్వు వస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం, నిన్ను కాదని మేమే డెసిషను తీసుకోం కదా, మనమందరం కలిసి ఒకే నిర్ణయం మీద ఉంటాం కదా అన్నాక రేపే బయలుదేరొస్తానని ఇక బిజినెస్ పని కంప్లీట్ చేసేసుకొని తెల్లారిపాటికి ఆదిత్య ఇంటికి వచ్చాడు. కొడుకు ఫ్రెష్ అయ్యాక కూర్చోబెట్టి ఇలా సంబంధం అడగటానికి వచ్చారు నాన్న, ఇది ఆ అబ్బాయి ఇష్టపడ్డారంటయ్యా, కలిసి ఇలా ఫారెన్లో ఒకే చోట ఉన్నారంట, ఉన్న ఆ అబ్బాయి మన పిల్లని తాకను కూడా తాకలేదంటయ్యా, స్నేహితులుగానే ఉన్నారంట, మొన్న వచ్చాక చెప్పుకున్నారంట, ఆ తర్వాత ఇది ఆ అబ్బాయి హాస్పిటల్లోనే పనిచేస్తుందంటయ్యా, ఇది పరిస్థితే అని చెప్పిన తర్వాత మీరెవరూ కాదు,
టరరరరం, నా లవ్ స్టోరీ నేనే చెప్తాను ఉండండి అనే శిల్ప కాలేజీలో ఫస్ట్ డే శశాంకుని చూసిన దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో ఏడ్స్ ఐ లవ్ యూ చెప్పుకున్నదాకా, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్లో వర్క్ చేసి శశాంక్ వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా చెప్తే, నువ్వు డాక్టర్వేనంటే అన్నాడు ఆదిత్య. ఏ అన్నా అంది. ఇంత సొల్లు పుట్టింది ఏంటి నీకు, సొల్లుదానా, ఇంత సోదివాగుడు ఏంటే, నా పేషెంట్లకు నేను వాగే ఈ వాగుడు నచ్చే నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తారు తెలుసా, నువ్వు చదవాల్సింది గైనిక్ కాదే పీడియాట్రిషియన్ చదవాల్సిందే, అది ఇది రెండు కవర్ చేస్తున్నానురా అంది శిల్ప. అనేసరికి అబ్బాయికి ఒక అక్క ఉంది, ఆ అమ్మాయి పేరు గంగ, పిల్ల చాలా మంచిదానిలాగా ఉంది, ఇలా జరిగిందంటయ్యా అని చెప్తే వాట్ అన్నాడు ఆదిత్య. ఆ పిల్ల ఒంటి మీద ఇంకా చెదరని గాయాలు అలాగే ఉన్నాయి, చెరిగిపోని మచ్చలుగా, పేగులు తెగిపోయినాయి అయ్యా అని చెప్పి భువనేశ్వరి ప్రసాదరావు ఇద్దరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆదిత్య, ఈ పెళ్ళికి నీకు ఇష్టమైతే కనుక మేము ఓకే అని చెప్తామయ్యా, ఏమంటావు అన్న తర్వాత, ఇంకా అనేదేముంది మమ్మీ, వాళ్ళంత ఓపెన్గా మాట్లాడినప్పుడు, ఇది ఇష్టపడుతున్నప్పుడు అతన్ని మనం కూడా చూస్తూనే ఉన్నాంగా ఇన్ని సంవత్సరాలుగా, కుర్రోడు మంచోడే, ఈడు జోడు బాగుంటారు, ఒక్కసారి పర్సనల్ ఎంక్వైరీ చేయిస్తాను అన్న తర్వాత పర్సనల్ ఎంక్వైరీ చేయించాక అబ్బాయి చాలా మంచోడు అని తెలిసిన తర్వాత ఓకే చెప్పమన్నాడు ఆదిత్య పెళ్ళికి. ఆ తర్వాత ఇక శిల్పకి శశాంక్కి పెళ్ళికి ఓకే చెప్పేశారు భువనేశ్వరి వాళ్ళు. ఆ తర్వాత చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు అయిపోయినాయి. ఆ ఎంగేజ్మెంట్లోనే గంగని ఫస్ట్ టైం ఆదిత్య చూడటానికి గంగ చాలా అందంగా ఉంది. అయితే ఆమె ఒంటి మీద అక్కడక్కడ ఉన్న మచ్చలు గతాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటుందా, మర్చిపోకూడదు అనుకుంటోందా, లేదంటే ఆ గతం తాలూకా గాయాల్ని తను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ మళ్ళీ జీవితంలో ఎవరికీ స్థానం ఇవ్వకూడదు అనుకుంటుందా, ఎందుకు ఇలా తనకు తానే శిక్ష విధించుకుంటుంది అనిపించింది. ఇక ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయాక పెళ్ళి పెద్ద దూరంలో పెట్టుకోలేదు. భువనేశ్వరికి ప్రసాదరావుకి పెద్దగా ఆరోగ్యం బాగోదు కాబట్టి మన ఇంట్లో ఏదున్నా చూసుకోవాల్సింది నువ్వేగా ఆది, వాళ్ళింట్లో మాత్రం వాళ్ళ అమ్మగారు అమాయకురాలు, అబ్బాయి హాస్పిటల్లో ఉంటాడు, మన కొద్దీ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇక ఏదున్నా సరే అక్కడ వాళ్ళ అక్కేగా చూసుకోవాల్సిందని గంగని పిలిచి, అమ్మ వీడు మా అబ్బాయి నీకు తెలుసుగా అంటే తెలుసా అంటే అన్న తర్వాత, కాస్త మీ ఇద్దరు కలిసి అన్ని పనులు చూసుకోండమ్మా, మాకు కాస్త వయసు మీద పట్టం ఒకటేనో, కాస్త ఆరోగ్యం ఒకటి బాగోట్లేదు ఈ మధ్య అన్నారు వాళ్ళు. అయ్యో పర్లేదు, మీరు వేరు మేము వేరా, అదేమన్నమాట, మనం అనుకునే చేసుకు వెళ్ళిపోదాం ఏదైనా కూడా అంది గంగ. అయితే సరే నాతో రండి అని ఇద్దరు కలిసి కళ్యాణ మండపాలు బుక్ చేసే దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక బట్టలు కొంటాం, బంగారాలు కొంటాం, వంట వాళ్ళని మాట్లాడటం, ఏ రెసిపీలు చేయించాలి అంటాం, శుభలేఖలు సెలెక్ట్ చేయటం, శుభలేఖలు కొట్టించటం, ఆ తర్వాత ఆ శుభలేఖల్ని పంచిపెట్టడం, అలా ఇద్దరికి మంచిగా మాటలు, ఆ మాటలు మంచి పరిచయం, ఆ పరిచయం మంచి స్నేహంగా గంగ అంటే తెలియని ఇష్టం ఏర్పడిపోయింది ఆదిత్యకి. ఆ విషయం చెప్తే గంగ ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆదిత్య అసలేమీ మాట్లాడలేదు. అయితే ఒక రోజున గంగ, అమ్మయ్య మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇక పెళ్లి పనులు ఒక్కటే మిగులున్నాయి ఆదిత్య గారు అంటే, ఇట్రండి గంగ గారు మీకు విషయం చెప్పాలన్నాడు. ఏంటి అంది గంగ. అంటే ఇందాక శశాంక్ వచ్చాడు ఇక్కడికి, వచ్చి అంటే మీ విషయం గురించే టెన్షన్ పడుతున్నాడు, అడగొచ్చా నేను మిమ్మల్ని ఒక విషయం అన్నాడు. ఏంటి అందే. అంటే మీరు లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారా అని, మీ పెళ్ళి కాకుండా తను పెళ్లి చేసుకోవటం కరెక్ట్ అవునా కాదా అని వెనక ముందు ఆడుతున్నాడు. ఇక్కడికి వచ్చి కూడా ఆ పురాణమే చెప్తున్నాడా వాడి తలకాయ, వాడు అలాగే మాట్లాడతాడు లేండి అంటే, సరే వాడంటే చిన్నోడు, నేను అడుగుతున్నాను, నేను పెద్దోడినేగా, మీరేం ఆలోచిస్తున్నారు అసలు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు అంటే, ఏమో ఇప్పటికైతే ఏమీ ఆలోచించట్లేదు, జరిగిపోయిన గతం తాలూకు జ్ఞాపకాలు శరీరం మీద ఎలాగైతే కనుక మచ్చలుగా మిగిలిపోయాయో, మనసులో అవి చేసిన గాయాలు ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నానో, అవి మర్చిపోయేంత ప్రేమ నా జీవితంలోకి మళ్ళీ వస్తుందో రాదో అనే భయం, వచ్చిన ఆ ప్రేమ నా జీవితాన్నే ఏ అల్లకల్లోలం చేసేసుద్దోననే ఒకవైపున బాధ, భయం, దిగులు అన్నీ కూడాను. పైకి ఇలా కనిపిస్తున్నానంతే, వాడు బాగుంటే చాలనుకుంటున్నాను, అంతకుమించి మళ్ళీ నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకోవట్లేదు. అది సరే కానీ నా గురించి బాగానే ఆలోచించారు, మీరెందుకు పెళ్లి చేసుకోలేదు
అని అడిగింది గంగ ఆదిత్యని. అడిగితే ఆ మాటకి ప్రపంచంలో మంచి మగాళ్ళే లేరంటారా? ఆ గతాన్ని గుర్తు చేయకుండా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు ఉండరంటారా? సరే మహానుభావ, మీలాంటి మంచి అబ్బాయిలు కూడా చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళని డిజర్వ్ చేసుకునే మంచి అమ్మాయిలు కూడా చాలామంది ఉంటారులేండి. అవును, తమరెందుకు పెళ్లి చేసుకోలేదో అని అడిగింది గంగ ఆదిత్యనే. ఆ మాటకి ఆదిత్య, చిన్నప్పుడు మేము వేరే ఊళ్ళో ఉండేవాళ్ళం. ఆ పక్కింట్లో ఒక ఫ్యామిలీ ఉండేదే. అందులో వాళ్ళ అమ్మాయి పేరు కోమలే. చిన్నప్పుడు ఎల్కేజీలో నుంచే ఇద్దరం ఆ తర్వాత 10th వరకు కలిసే చదువుకున్నాం. ఏదో తెలియని అట్రాక్షన్ అనుకోవాలా, ప్రేమ అనుకోవాలా, తెలిసి తెలియని వయసులోనే ఒకళ్ళతో ఒకళ్ళం ప్రపోజ్ చేసుకున్నాం. ఆ తర్వాత నాన్నగారు బిజినెస్ పని మీదనే ఇక మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ బిజీ అయిపోయినా ఆ తర్వాత కోమలిని ఇంటర్లో హాస్టల్లో వేస్తున్నారని తెలిసి ఇదే ఊరు వచ్చి తను జాయిన్ అయిందే. జాయిన్ అయితే హాస్టల్లో వద్దని ఇక వేరే వాళ్ళతో పేయింగ్ గెస్ట్గా రూమ్ షేర్ చేసుకునే విధంగా తీసుకోమని నేనంటే అలాగే తీసుకుంది. ఐ లవ్ యూ టూ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక బీటెక్కి వేరే సిటీకి ఎంట్రన్స్ రాసుకుంటే వేరే యూనివర్సిటీలో ఇద్దరికి సీట్ వచ్చిందే. ఓపెన్గా చెప్పాలంటే ఇద్దరం కలిసి లివిన్లోనే ఉన్నాం. ఒక భార్యాభర్తల్లానే ఉన్నాం. అది సెక్షువల్గా కూడా. మేమిద్దరం ఇంటిమేట్ అవుతూ తప్పే ఉందే, ఇద్దరం కాబోయే భార్యాభర్తలం, ఒకళ్ళకొకళ్ళం కమిట్మెంట్ ఇచ్చుకున్నాం అనే దాంతో ఇద్దరం క్లోజ్గానే ఉన్నాం. ఆ తర్వాత చదువులు అయిపోగానే పెళ్లి చేసుకోవటమేగా మిగిలింది అనుకున్నాం. ఆ తర్వాత ఇలా మా పీజీ వరకు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కోమలికి డాడీ బిజినెస్ నచ్చలేదు, నా బిజినెస్ నచ్చలేదు. తనకు తాను ఇండివిడ్యువల్గా కొన్నాళ్ళు ఉండాలి అందే. దాంతో ఇద్దరికి ముందు ఎంగేజ్మెంట్ చేసేసారు పెద్దవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళింట్లో కూడా ఇష్టమే. ఆ తర్వాత తను జాబ్లో జాయిన్ అయింది. నేను బిజినెస్లో బిజీ అయిపోయాను. తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తనకే కొన్ని విషయాలు తెలిసినాయంట. అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. చిన్నప్పటి నుంచి ఉన్న మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కేవలం చైల్డిష్ లవ్, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపించే మగాడు తన జీవితంలోకి వచ్చాడు. కాబట్టి సారీ, మనం జరిగిందంతా మర్చిపోదాము. తప్పు నాదెంతుందో నీది అంతే ఉంది, నీదెంతుందో నాది అంతే ఉంది. ఇప్పుడు నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు లైట్ తీసుకో అని చెప్పిందే. ఆ రోజుల్లో ఉన్న ఉడుకు రక్తం కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, గొడవలు అవటాలు, ఎలాగైనా పెళ్ళి అనుకున్నాం కాబట్టి, ఇద్దరం ఇంటిమేట్ కూడా అయ్యాం కాబట్టి, కమిట్మెంట్లు ఇచ్చుకున్నాం కాబట్టి పంతంతోనైనా తన్నే చేసుకుని సాధించుకోవాలి అనుకున్నాను. ఆ తర్వాత ఆలోచిస్తే తను ఒక మాట అందే, నువ్వు నా శరీరాన్ని సొంతం చేసుకోగలవేమో కానీ నా మనసును మాత్రం సొంతం చేసుకోలేవు. నువ్వు ఇప్పుడు నన్ను తాకినా నాకు నన్ను ప్రేమించే వ్యక్తే గుర్తొస్తాడు అనే. అలాంటిది నేను తను చేసుకొని తీసుకొచ్చినా హ్యాపీగా ఉండను. తనన్న మాటలే నాకు గుర్తొస్తాయి. లైఫ్లో ఏ విషయంలోనూ నేను కాంప్రమైజ్ అవ్వను. అలాంటిది ఈ విషయంలో నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అయినా ఇష్టం లేని ఆడదాన్ని పెళ్లి చేసుకొని చేయగలిగిందే ఉందే. దాంతోనే వదిలేశాను. పెళ్లి చేసుకొని ఫారెన్కి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత తనతో నేను టచ్లో లేను. తనతోనే కాదు, ఎవరితోనూ టచ్లో ఉండాలనిపించలేదు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ డాడీ కనిపించారు ఎయిర్పోర్ట్లో. నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే చాలా సంతోషంగా ఉండేదే, అమెరికా వెళ్ళాలనుకుందే, అందని ఆకాశానికి నిచ్చెనలు వేసిందే. లైఫ్ అంతా డిస్టర్బెన్స్లే, ప్రతిరోజు గొడవలే, డివోర్స్ దాకా కూడా వెళ్ళొచ్చారు. పిల్లల లైఫ్ ఏంటనేది అర్థం కావటం లేదు శశాంక్ అనే. ఎవరిని చేయగలిగింది మాత్రం ఏముంది, ఎవరి కర్మ వాళ్ళదే కదా అని వదిలేయటం తప్ప. ఆ తర్వాత బిజినెస్లో బిజీ అయిపోయాను. పైకి ఎదగాలనుకున్నాను. నాకు వచ్చిన కోపం, పంతం, మొండితనం అన్నింటినీ కూడా బిజినెస్లోనే పెట్టాను. నా వాడికి నాకు అమ్మాయిలంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే కొన్ని గిర్లు గీసుకుంటాను అనుకుంటుంది మమ్మీ. ఆ తర్వాత ఇక నాకంటూ ఎవరు కరెక్ట్ అనిపించలా. అమ్మ నాన్న చాలా సంబంధాలు చూశారు. ఎందుకో ఎవరిని చూసినా నాకు నేను కావాలి అనుకున్న అమ్మాయిలా మాత్రం వాళ్ళెవరో అనిపించలేదు. ఇదండి జరిగిన విషయం, ఇంతకు మించి ఏమీ లేదు అన్నాడు.
ఆదిత్య ఆ తర్వాత గంగ అలా చూస్తుంటే ఏంటండి అలా చూస్తున్నారు అంటే జరిగిందంతా 10 నిమిషాల్లో చెప్పేశారు. సరే అలా కాదు ఒక 1 ఇయర్ చెప్తాను, బోర్ కొట్టి విసిగేసేస్తానండి, ఏముంటుంది అనవసరంగా మిమ్మల్ని విసిగించడం తప్ప అనేశాడు. అనేసిన తర్వాత నవ్వేసింది గంగ. మీరు నవ్వితే చాలా బాగుంటారు అన్నాడు. అవునా, థ్యాంక్ యూ అంది గంగ. ఆ తరువాత ఇక పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ఆదిత్య ఒక శారీ కొన్నాడు గంగ కోసం. కొని మీకు చిన్న ప్రెజెంటేషను. ఏంటది అంది గంగ. ఎప్పుడు లైట్ కలర్ శారీసే కట్టుకుంటున్నారు, లైట్ కలర్ డ్రెస్లే వేసుకుంటున్నారు, మీకు ఈ శారీ చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు తప్పుగా అనుకోనంటే పెళ్ళిలో ఇది కట్టుకోవచ్చు కదా అని దాని మీదకి జ్యువెలరీ సెట్ కూడా ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత గంగ మళ్ళీ అలా చీర కట్టుకొని ఆ తర్వాత లూజ్ హెయిర్తో మెళ్ళో ఆ నగలేసుకుంది. ఆదిత్యకి చాలా నచ్చింది. ఆ తర్వాత శశాంక్కి శిల్పకి పెళ్ళైపోవటం, వాళ్ళు హనీమూన్కి వెళ్ళి రావటం, కలిసే ఉంటానని శశాంకు శిల్ప అన్నా కూడా వద్దని అంటంతో 4 ఏళ్ళ అవతల ఒక 3 BHK అపార్ట్మెంట్ తీసుకొని శశాంకు శిల్ప కాపురం పెట్టుకోవటం, రోజు పొద్దున సాయంత్రం వీళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళటం. ఇక వీళ్ళు ఒకవేళ ఇంట్లో కనుక గంగ లేదు అంటే కనుక గంగ బొటిక్ దగ్గర ఉంటే వెళ్ళి పలకరిస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళన్నా ఒకరోజు వెళ్ళటం ఏ బిజీల్లోనో పడి మర్చిపోతారేమో కానీ ఇక ఆదిత్య మాత్రం ప్రతిరోజు గంగ దగ్గరికి వెళ్ళి కూర్చొని ముచ్చట్లు చెప్తాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున కనపడతాడు, సాయంత్రం ఎర్లీగా ఆఫీస్ నుంచి వెళుతూ గంగ దగ్గర కూర్చుంటే ఏంటండి విశేషాలు అంటే ఏముంది, వాళ్ళకి పెళ్ళైపోయింది, బిజీ అయిపోయారు, మొన్న మర్చిపోయారు, మర్చిపోవటమేగా కావలసిందే, వాళ్ళతో వాళ్ళు అన్యోన్యంగా ఉండటమేగా కావలసిందే, అయినా వాళ్ళలా మర్చిపోయే వాళ్ళు కాదులేండి, వాళ్ళ ప్రొఫెషన్ అలాంటిది కదా, కానీ మీరు మాత్రం నన్ను మర్చిపోతున్నారు అన్నాడు ఆదిత్య. ఎక్కడ, మీరు రోజు గుర్తు చేయటానికి వస్తూనే ఉన్నారుగా, బోర్ కొట్టి వస్తున్నానండి బాబు, రావద్దంటారా ఏంటి? నేనెందుకంటానండి బాబు, ఇది మీ బొటిక్కే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి అన్నట్టు వీళ్ళ పెళ్లి వీడియోలు ఫోటోలు వచ్చాయి చూసారా. ముఖ్యంగా మీరు బొటిక్లో డిజైన్ చేయించిన మా కోతి అసలు డ్రెస్సింగ్ గురించి అయితే తెగ చెప్పుకుంటున్నారు మా చుట్టాలు అన్నాడు ఆదిత్య. అవునా అంది గంగ. అన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఇలా ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఆదిత్య పెళ్లి చేసుకుందామా అని అడుగుదాం అనుకుంటున్నాడు కానీ ధైర్యం సరిపోవట్లేదు. గంగ కోసమని ఒక డైమండ్ రింగ్ కూడా కొని ప్రపోజ్ చేద్దామని రెడీగా పెట్టుకున్నాడు. అయితే ఒక రోజున ఏదైతే అదైంది అనుకొని గంగని బయటికి వెళ్దాం రమ్మనమని అక్కడ మోకాళ్ళ మీద కూర్చుని గంగ వేలికి చేయి తీసుకొని ఉంగరం పెట్టి పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. ఏం మాట్లాడుతున్నారు అంది గంగ. అంటే మీ గతం నాకు అనవసరం, మీ గతం తాలూకా జీవితం, జరిగిపోయిన జ్ఞాపకాలు మీ శరీరం మీద మీ మనసులో రెండిట్లోనూ నేను ఉంచాలనుకోవటం లేదండి. మీతో నేను చాలా హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత ఏమండి అనలే, నువ్వు అంటాను, ఆ తర్వాత ఏమే ఉసే అంటాను, నువ్వు కూడా నన్ను ఒరే అరే అనొచ్చు. నేను ఇదే ఊళ్ళో మా అమ్మ నాన్న ఉండేది 4 సందులు అవతలే, ఇక మీ తమ్ముడు మా చెల్లెలు అయితే ఉండేది సేమ్ సందులోనే, నేనే వచ్చి మీ ఇంట్లో ఉంటాను, మీ అమ్మగారికి నేను కొడుకునవుతాను, పెళ్లి చేసుకుందాం గంగా అని అడిగాడు ఆదిత్య. అడిగితే ఆ మాటకి అది కాదు, నా జీవితంలో జరిగిపోయిన విషయాలు ఎత్తొద్దని నేనంటుంటే ఒక విషయం ఓపెన్గా అడగనా, నేనేమైనా వర్చిన్నా, అలా అనుకుంటే నేను ఒక అమ్మాయితో తప్పు చేయలేదా, నువ్వు అనేది నాకు అర్థమవుతుంది. పెళ్ళైపోయింది, నువ్వు పెళ్ళైన తరువాత ఒకడిని భర్తగా నమ్మి నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాత వాడితో కాపురం చేస్తేనే అంత ఆలోచిస్తున్నావే, మరి నేను పెళ్ళి కాకముందే ఒక ఆడదాంతో అదే జీవితం అనుకొని దాంతో చాలా దూరాలు వెళ్ళాను కదా, నువ్వు నన్ను ఎన్ని అనాలి, అలా అనుకుంటే అది కాదండి అన్న తర్వాత నువ్వు మన పెళ్ళికి అంగీకరిస్తావనే అనుకుంటున్నాను, నిన్ను తప్ప నా భార్యగా జీవిత భాగస్వామిగా ఇంకొకళ్ళని ఊహించుకోలేను, మా అమ్మ నాన్న మంచివాళ్ళని నీకు తెలుసు గంగా, నిన్ను నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, నా గురించి నేను నీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎదురు చూసిన అమ్మాయివి నువ్వే, అందుకే మనం కలవటానికే బహుశా పోయిన జన్మలో ఎవరినైనా దూరం చేశామేమో, అందుకే దేవుడు మన జీవితాల్లోకి వేరువేరు వ్యక్తుల్ని రప్పించే మనిద్దరికీ ప్రేమ విలువ తెలిసేలా చేసే ఇన్నాళ్ళకి మన కలిపాడేమో అన్న తర్వాత గంగ నాకు కొంచెం టైం కావాలండి అని
ఇంటికి బయలుదేరిందే. ఈలోపు ఇక ఒకవైపున ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న అటు శశాంక్ని శిల్పని పిలిపిస్తే, ఏంటి అంకుల్ రమ్మన్నారంట అంటే, నీతో మాట్లాడాలి అల్లుడు, రామ్మ కూర్చో అన్నాక, చెప్పండి అన్నాక, నువ్వు అసలు మా అల్లుడివేనయ్యా, అదేంటి అంత మాట అంటారు, మరే బావు బాగే కోరతాడు బామ్మరిది అంటారు కదా, మా వాడు పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉంటున్నాడు కదా, వాడి జీవితం గురించి నువ్వు ఆలోచించొద్దబ్బాయి, అల్లుడుగా నువ్వు పెళ్లి చేసుకొని దీంతో కాపురం పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటున్నావా అన్నారు వాళ్ళు. నేను చెప్తే బావ పెళ్లి చేసుకుంటాడా, పెళ్లి కూతురు మీ ఇంట్లోనే ఉందే, ఎందుకు చేసుకోడు, అది కాదు బావకు ఒక ఇష్టం ఉంటుంది కదా, ముడ్డి కిందకు 32 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ఎదవ సన్నాసికి మళ్ళీ ఇష్టాలు ఒకటే, మేం బంగారం లాంటి పిల్లని చూసాం, ఎవరిని, మీ అక్కే అన్న తర్వాత, అక్క నువ్వే అల్లుడు, ఎలాగైనా మీ అక్కని ఈ పెళ్లికి ఒప్పిస్తున్నావు, ఒప్పించేయాలి అంతే అన్న తర్వాత, నేనా అన్నాడు శశాంక్. అన్నాక శిల్ప, శశి అంది, ఏంట్రా అన్నాక, చెయ్యిటివ్వమ్మా అని నెత్తి మీద పెట్టుకొని, వదిన్ని నువ్వు పెళ్లి కుప్పించకపోతే నేను చచ్చినంత ఒట్టే, మా అన్నయ్యకి వదినికి పెళ్ళి నువ్వు తలుచుకుంటే చేయగలవు, అవసరమైతే సస్తానని చెప్పు, ఏమొత్తి ఇంజక్షనో ఇస్తా పడిపోదుగానే, తర్వాత లేద్దుగానే అంది శిల్ప. అదిగో అది చెప్పినట్టు ఏదో ఒకటి చేసైనా ఒప్పించు అల్లుడో అనేసరికి, అసలు బావకంటూ ఒక ఇష్టం ఉండాలి కదా, బావ ఒప్పుకోవాలి కదా అనేలోపు ఆదిత్య అప్పుడే వచ్చాడు. వచ్చిన తర్వాత, సరే వీడు ఒప్పుకుంటే నువ్వు మాట్లాడతావుగా, అయితే ఒరే ఆది నీకోసం మేము ఒక సంబంధం చూసాం, ఎవరిని అన్నాడు. ఎవరినంటే, నీకు బాగా తెలిసిన అమ్మాయినే, ఒక అమ్మాయిని సంబంధం చూసాం, సారీ మమ్మీ, సారీ డాడీ, నేను ఆల్రెడీ ఒకళ్ళకి మనసిచ్చేసాను, ప్రపోజ్ కూడా చేసి వస్తున్నాను, ఆ అమ్మాయిని తప్ప నేనెవరిని భారీగా ఊహించుకోలేను, నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను, ఐఎమ్ సారీ అనేసరికి, నేను చెప్పానా, తీరా అక్కతో మాట్లాడాక బావ ఇలా మాట్లాడుంటే కనుక అక్క ముందు నేను మొహం ఎత్తుకోలేకపోదును, మధ్యలో మీ అక్క ఎందుకు వచ్చింది శశాంక్ అన్నాడు. అంటే ఆ మాటకి, మరి నీకు చూసిన సంబంధం ఎవరిదనుకుంటున్నావురా అంది భువనేశ్వరి. ఎవరు అన్నాడు ఆదిత్య. అదేంటన్నా మా వదిన్ని కాదన్నావు. కాదన్నానా? అవును కదా బావా, నువ్వు వేరే వాళ్ళకి మనసిచ్చిన తర్వాత మా అక్కని ఎలా పెళ్లి చేసుకుంటావు, వేరే వాళ్ళకి మనసిచ్చినా నిన్ను చేసుకొని మా అక్క ఎలా హ్యాపీగా ఉంటుంది అనేసరికి, ఆగుండి ఒక్క నిమిషం పాటు, మీరు ఎవరితో నాకు సంబంధం అని మాట్లాడుకుంటున్నారో, ఎవరితో ఏంటి, శశాంక్ వాళ్ళ అక్క గంగతో అంద భువనేశ్వరి. అమ్మ నీకు సెన్స్ ఉందా, వయసు వచ్చిందే, ఇప్పటి వరకు నీకు ఒక అమ్మాయిని చూసాం, ఆ అమ్మాయి నీకు తెలుసు, ఏంటమ్మా నువ్వు నాతో ఇవి సుడోకు ఆడతావేంటే, నాకు అర్థం కాదు, అసలు ఎవరిని చూసావో ఆ అమ్మాయి పేరు చెప్పే పని లేదా, అదేంట్రా, నేను ఇష్టపడింది తన్నేనమ్మా, ప్రపోజ్ చేసి వచ్చింది తనకే, రోజు నేను ఆఫీస్కి ఎర్లీగా ఎందుకు వెళ్తున్నాను, తన కలిసి వెళ్తున్నాను, మీ అందరన్నా తనతో కలిసి మాట్లాడటం మర్చిపోతారేమో కానీ మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాను తెలుసా, వీళ్ళిద్దరి పెళ్ళిలో, వీళ్ళిద్దరి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేదానిలో ప్రతిరోజు సాయంత్రం తనతో టైం స్పెండ్ చేసి వస్తున్నాను నేను, ఈరోజు నా మనసులో మాట చెప్పాను, టైం కావాలని అడిగింది గంగ అనేసరికి, అవునా అంది భువనేశ్వరి. నువ్వు నోర్మై, ఏరా నిజమేనా అన్నాడు ప్రసాదరావు. నిజం డాడీ, ఈ తలతెక్కదే ఆ తలతెక్కదే ఎవరికి వచ్చిందా దీనికి అంత సోది అనుకుంటాను, అమ్మదే వచ్చిందే అన్నాడు ఆదిత్య. అన్న తరువాత, అయితే మేము వెళ్ళి ఒప్పిస్తాములే వదిన్నే, పద నా మీద ఒట్టేసావుగా అంది శిల్ప శశాంక్నే. బావ చెప్పానంటున్నాడు కదరా, అక్క చెప్తుందిలే అన్నాక, అంత టైం ఇవ్వకూడదమ్మా, నువ్వు ఆ రోజు ఎయిర్పోర్ట్లో చెప్పగానే నేను ఓకే చెప్పలా, చెప్పి చేద్దాం పద. ముందు వీళ్ళే ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి అక్కడ ఉన్న శశాంక్ వాళ్ళమ్మ కమలతో జరిగిన విషయం అంతా చెప్పాడు. అమ్మ అక్కని నువ్వే పెళ్ళికి ఒప్పించవో అన్న తరువాత, మాట్లాడదాం రానివ్వరా అన్న తర్వాత గంగ ఇంటికి వచ్చిందే. ఏం చేస్తున్నారు అందరూ ఇక్కడ అంటే, కమల నన్ను అమాయకురాలు అన్నావు, బ్రతకడం చేత కాదన్నావు, నువ్వు చెప్పినట్టు నోరు మూసుకొని ఉండమన్నావు, ఉన్నాను విన్నాను ఇన్నేళ్ళు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వింటావంటే అమ్మగా అంది కమల. ఏంటమ్మా అంటే, నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోమ్మా అంది కమల. ఏంటమ్మా నువ్వు కూడాను అన్న తరువాత, ఒక మాట చెప్పమంటావా అమ్మ, జరిగిపోయిన గతాన్ని నువ్వింకా బరువుగా భారంగా మోస్తున్నావా చెప్పు, వాళ్ళు చేసిన దానికే నువ్వు పనిష్మెంటు అనుభవిస్తూ, ఇంకా వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తే నువ్వు బయట శిక్ష అనుభవిస్తూ వాళ్ళని సంతోష పెట్టాలనుకుంటున్నావా, మేం గెలిచాములే మేం సాధించాములే అని వాళ్ళు అనుకునేలా చెయ్యాలనుకుంటున్నావా
విధించుకుంటున్నావా అమ్మా అంది గంగ. మరెందుకే నీకు నువ్వు శిక్ష విధించుకుంటున్నావు? మరెందుకు నీకు నువ్వు ఇలా ఉండాలి? ఎంతకాలం నీకు కరెక్ట్ అయిన మనిషి రాలేదన్నావు, కానీ ఇప్పుడు ఆదిత్య రూపంలో వచ్చాడు కదమ్మా. నువ్వు కాదంటే పోయిన మీ నాన్న ఆత్మ కూడా శాంతించదమ్మా. ఈ పెళ్లి కొప్పుకుంటే ఆ మనిషి ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలుగుద్దే. నా నెత్తిన పాలు పోసిన దాని అవుతావు. మీ నాన్న ఒకానొక రోజు వీడిని చదివించి మంచి పిల్లనిచ్చి పెళ్లి చేసి వీడిని గొప్ప స్థాయిలో ఉంచాలనుకున్నాడు. అలాగే నువ్వు పెళ్ళయ్యే భర్తతో పిల్లా పాపలతో చల్లగా ఉంటే చూడాలనుకున్నాడు. ఒకటి నెరవేర్చావు, రెండోది కూడా చెయ్యవా మా కోసం? కన్నవాళ్ళుగా మేమింతకు మించి ఏం అడగం కదమ్మా అందావిడ. అన్నాక శశాంక్ గంగ చేయి తీసుకొని తన తల మీద పెట్టుకొని, అక్క మీ ఇద్దరూ ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. ఆదిత్య ఎలాంటి వాడనేది నీకు బాగా తెలుసు. ఒక్క విషయం చెప్పమంటావా? శ్రీనివాస్తో ఎవరిని మనం పోల్చలేం. అలా అనుకుంటే నేను నీ పెంపకంలోనేగా పెరిగాను. మరి ఈ తింగరదాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా చూసుకోవట్లేదా అక్క? ప్రపంచం అంతా కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదని నువ్వేగా అంటావు. ఇదే ప్రపంచంలో పవిత్రమైన ఆ గంగాదేవి లాంటి నువ్వు కూడా ఉన్నావు. నీకు మలినం అంటదక్క. అతను నిన్ను మనసా వాచ కర్మన ఇష్టపడితేనే కదా, వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఇష్టపడితేనే కదా అత్తయ్య మామయ్య నన్ను పిలిచి అడిగింది ఈ పెళ్ళికి కాదనొద్దక్క. నాకు అమ్మవయ్యావు, బాధ్యత తీసుకున్నావు. ఈరోజు నేను ఎలా ఉన్నాను అంటే నన్ను పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేసి నా బ్రతుకులో బ్రతుకు ఉండటానికే కారణం నువ్వు. అలాంటిది నీ జీవితంలో సంతోషం లేకుండా నేను నిజంగా హ్యాపీగా ఉండలేకపోతున్నానక్క. నిజం చెప్తున్నాను, నా మాట కాదనవు కదో అన్నాడు శశాంక్. శిల్ప అయితే డైరెక్ట్గా ఇవన్నీ కాదు, మా అన్నయ్య చాలా మంచోడు, మా అమ్మ నాన్న మంచోళ్ళు, నిన్నేమీ అనరు వదిన. మా అన్నయ్య వచ్చి ఇక్కడే నీతోనే ఈ ఇంట్లోనే ఉంటానన్నా మా అమ్మ నాన్న సరేనన్నారు. నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండటం నేను చూడాలనుకుంటున్నాను. శశాంక్ ప్రతిరోజు బాధపడుతున్నాడు. పైకి అలా కనపడుతున్నాడు కానీ వాడెప్పుడు హ్యాపీగా లేడు. ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు, మేము ఎండీ చేయటానికి వెళ్ళినప్పుడు, తిరిగి మేము క్లినిక్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మా పెళ్ళయిన తర్వాత పెళ్లి కాకముందు కూడా ఎన్ని వేల సార్లు నీ గురించి బాధపడ్డాడో భార్యగా స్నేహితురాలిగా నాకే తెలుసు. దయచేసి నా మాట నువ్వు కాదనుకో. నేను చచ్చినంత ఒట్టే. నువ్వు కాదు కూడదు అంటే శాశ్వతంగా నేను పిల్లల్ని కన్నా. ఆల్రెడీ నేను గైనిక్నే, ఏ మందులు మింగాలో నాకు బాగా తెలుసు. పిచ్చి మాటలు మాట్లాడకండి అంది గంగ. మరి అలాగైతే కనుక చేసుకుంటావుగా మా అన్నయ్యని? సరే అను అంది శిల్ప. సరే చేసుకుంటాను అనేసరికి వెనకాలే ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వచ్చారు. ఏంటి మంద కలిసి తనకు ఊపిరాడనివ్వకుండా అన్నాడు ఆదిత్య. అనేసరికి నువ్వు ప్రపోజల్ రింగ్ పెట్టి ఏం చెప్పావో ఏమో, నువ్వు చెప్పిన దానికి వదిన టైం కావాలందా. నేను మా ఆయన మా అత్తయ్య కలిసి ఒప్పించేశాం కూడా, వదిన పెళ్ళికి ఓకే అందే. అన్న తర్వాత నిజమా అన్నాడు ఆదిత్య. గంగ అటు తిరిగి నుంచుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి గంగని కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టుకుంటే ఇంకిక్కడ మనం ఉండకూడదు, పదండి పదండి అని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత గ్రాండ్గానే ఆదిత్యకి గంగకి ఎంగేజ్మెంటు, ఆ తర్వాత ధూమ్ధామ్గా పెళ్ళి జరిగిపోయింది. హనీమూన్కి వెళ్ళొచ్చారు. గంగ పెద్దది కాబట్టి ఆదిత్య ఎటు ఇదే ఊళ్ళో కాబట్టి బిజినెస్లు ఉంది, పేరెంట్స్ ఉంది, అందరూ ఉంది. కమల విడిగా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ప్రైవసీ కావాలనుకునే శశాంకు శిల్ప దగ్గర ఆవిడ నుంచేదే ఉంది అనే దాంతో ఆదిత్య గంగ కట్టించుకున్న ఇంట్లో గంగతో కమలతో ఉండటం మొదలుపెట్టాడు. ఇక గంగ ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత గంగకి ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక పాప పుట్టారు. ఆ తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయాలని ఇంకో 2-3 ఏళ్ళు ఎక్స్ట్రా టైం తీసుకుని ఆ తర్వాత శిల్ప శశాంక్కి కమల పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన పిల్లల్లో ఒకళ్ళు అచ్చు శిల్పలాగా వాగుడుగాయలు, ఇంకొకళ్ళు శశాంక్ లాగా సైలెంట్ పర్సను. అయితే నవ్వేవాడు ఆదిత్య రోజు. ఇలా వాళ్ళ నవ్వుల మధ్య సంతోషంగా వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉండగా ఆదిత్య గంగని వెంట పెట్టుకొని ఇప్పుడు తీసుకెళ్లి డాక్టర్ దగ్గర ఒంటి మీద ఒక్క మచ్చ లేకుండా మొత్తం ట్రీట్ చేయించేశాడు. ఆ తరువాత గంగని దగ్గరికి తీసుకొని నీ మనసులో నా మీద ఉన్న ప్రేమతో నీకు ఏదీ గుర్తురానంత అపురూపంగా నేను చూసుకుంటున్నాను. మన పిల్లలు, నేను, మన జీవితం, మన సంతోషాలు, ఆనందాలు నీ మనసులో ఏ రోజుకి గుర్తుండిపోయేంత ప్రేమని నేను ఇవ్వగలిగాను. అలాగే నీ శరీరం మీద ఉన్న ఏ చిన్న మచ్చ కూడా నీకు ఏది గుర్తు చేయకూడదురా అనేశాడు ఆదిత్య. ఆ తర్వాత హ్యాపీగా అందరి లైఫ్లో సెటిల్ అయ్యి 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ జీవితాలు గడిచిపోతున్నాయి.
ఇంతకన్నా ఏం కావాలి ఒక మనిషి జీవితంలో అనిపించేంత సంతోషంగా ఉన్నారో. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.